शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ధర్మాన్ని అనుష్ఠించేవాడు కనుక ధర్మరాజు గారు ఆయనని అవమానించాలి, ఘోషయాత్ర చెయ్యాలి అని దుర్యోధనుడు సంకల్పం చేసినప్పటికీ ధర్మరాజు గారి సమక్షంలో దుర్యోధనుడే అవమానింపబడి ధర్మరాజు గారి యొక్క ప్రమేయంతో విడిపింపబడి తిరుగు ప్రయాణం అయ్యాడు. మళ్ళీ ఎంత పెద్ద సైన్యంతో వచ్చాడో ఆ సైన్యం అంతా చెల్లాచెదరైపోయి ఉంటే ఆ సైన్యాన్ని సమకూర్చుకుని హస్తినాపురం వైపుకి ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ హస్తినాపురం వైపుగా బయలుదేరి వెడుతున్నప్పుడు ఆయన చిత్తమునకు శాంతి లేదు. ఎందుచేతనంటే తాను అనుకున్నదొకటి, జరిగినదొకటి. కాస్త సమతలంగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ఒకటి చూసుకుని అక్కడ కొన్ని కుటీరములను నిర్మాణం చేసుకుని అందులో ఒక కుటీరం లోపలి భాగంలో ఉన్నటువంటి శయన మందిరంలో పడుకుని ఉన్నాడు. ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు. ఈలోగా కర్ణుడు వచ్చాడు. వచ్చి ఎప్పటి కర్ణుడు? ఆ రోజున చిత్రసేనుడు చేసినటువంటి మాయాయుద్ధంలో తట్టుకోలేక రణభూమిని విడిచిపెట్టి వికర్ణుని యొక్క రథాన్ని అధిరోహించి యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కర్ణుడు మళ్ళీ తిరిగి దుర్యోధనుడు ఒక సమతల ప్రదేశంలో నిర్మించుకున్న కుటీరంలో లోపల ఉన్నటువంటి శయనాగారంలో పడుకున్న సందర్భంలో పునఃప్రవేశం చేశాడు. చేసి మహారాజు దగ్గరికి వెళ్ళి రాచ సంబంధమైనటువంటి మర్యాదలు నిర్వర్తించి దుర్యోధనుడితో అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు కాబట్టి అంత పరివారంతో తాను వచ్చేశాడు, కానీ వికర్ణుడి రథం మీద యుద్ధభూమిని విడిచిపెట్టి దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తున్నాడు అనుకుంటున్నాడు. అనుకుని వెళ్ళి అన్నాడు, మనుజవరేణ్య చూడనతిమానుషమమ్మెయి కయ్యమెందు కల్గుని పటు విక్రమాన్వితుల క్రోధనిబద్ధుల కామరూపలంచనయగవచ్చునే ఖచర సింహుల నీరికి అట్టి వారి నేపున దునిమాడి గెలిచితి విభూతి ఎలర్పగ నీవు తమ్ములు. ఓ దుర్యోధన మహారాజా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విశేషం! మనుజవరేణ్య, మనుష్యులందరిలోకి చాలా ఉత్తమమైనటువంటి వాడా, చూడనతిమానుషమమ్మి కయ్యమెందు కల్గుని. అసలు ఇలాంటి యుద్ధాన్ని ఎప్పుడైనా చూశామా? ఎంత గొప్ప యుద్ధం! ఆ చిత్రసేనుడు, ఆ గంధర్వులు అంతమంది కలిసి అన్ని రకాలుగా యుద్ధం చేశారు. పైగా వాళ్ళు పటు విక్రమాన్వితులు, విశేషమైనటువంటి విక్రమం ఉన్నవారు. దానికి తోడు క్రోధ నిబద్ధులు, విశేషమైన కోపం ఉన్నవారు. కామరూపులన్, కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి సమర్థత కలిగిన వారు. అటువంటి లక్షణములు ఉన్నటువంటి ఆ గంధర్వ సైన్యాలన్నిటినీ కూడా
ఖచరసింహులన్ ఆకాశంలో తిరిగేటటువంటి లక్షణం ఉన్నవారు, అటువంటి వాళ్ళని నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఓడించారయ్యా. ఎంత గొప్ప యుద్ధం, ఎంత గొప్ప విశేషం దుర్యోధన. అప్పుడు నీవు సూడగ అనంతములై ఖచరేంద్ర సైన్యముల్ కప్పే అనేక సాయక దికాయములన్ వడినన్ను నేను కుప్పలు కూలనేసి రిపుకోటి వధించితి అంతలోన నన్నొప్పరికించె సైన్యతతి ఒక్కడనై రణభూమి నొచ్చితిన్. ఆయన అన్నాడు, నేను కూడా యుద్ధం చేశాను. అబ్బో ఎంతమందిని తెగటార్చాను గంధర్వుల్ని, చాలామంది పడిపోయారు నా చేతిలో. కానీ కోట్లకి కోట్లుగా గంధర్వులు బయలుదేరి వచ్చేశారు. వచ్చేసి నా రథాన్నంతటినీ ముక్కలు చేసేశారు. అటువంటప్పుడు నాకు సహాయంగా మన సైన్యం కూడి రాలేదు, ఒక్కడినైపోయాను. చెయ్యగలిగినంత యుద్ధం చేశాను. ఇక రథం కూడా లేదు. అప్పుడు యుద్ధం చేయడం సాధ్యం కాదు కాబట్టి యుద్ధ భూమిని విడిచిపెట్టేసి వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాను. కాబట్టి నేను లేను అంటే దుర్యోధనుడు ఆలోచించాడు, ఓహో ఇతను యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇతను లేడు యుద్ధ భూమిలో. పైగా అనుకుంటున్నాడు, నేను నా తమ్ముళ్ళు గెలిచి తిరిగి వస్తున్నాం అనుకుంటున్నాడు. అనుకుని మాట్లాడుతున్నాడు. ఇతనికి అసలు రహస్యం తెలియదు అనుకుని ఆయన అన్నాడు, కాదయ్యా నువ్వు అనుకున్నట్లు జరగలేదు. నేను కూడా యుద్ధానికి వెళ్ళాను నా తమ్ముళ్లతోటి సైన్యంతో. కానీ చిత్రసేనుడు అతని యొక్క బలగము ప్రదర్శించినటువంటి పరాక్రమ విశేషం ముందు మేము నిలబడలేకపోయాం. మమ్మల్ని ఓడించి బంధీకృతుల్ని చేసి నా భార్యలు కుమారులతో కలిపి ఆకాశ మార్గానికి ఎత్తుకుపోయి నన్ను ఇంద్రుడి దగ్గరికి తీసుకుపోతుంటే ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞ అనుసరించి ఆ అర్జున భీమ నకుల సహదేవులు నలుగురు కూడా బయలుదేరి వచ్చి చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు గంధర్వులతోటి. ఆ చిత్రసేనుడు చేసినటువంటి మాయాయుద్ధంలో విడిచిపెట్టిన బాణ పరంపరలన్నిటినీ కూడా తన యొక్క బాణశక్తి చేత అణిచి అర్జునుడు ఆ చిత్రసేనుడిని ఓడించి నన్ను తీసుకెళ్లి ధర్మరాజు గారి ముందు నించోబెట్టారు. ధర్మరాజు గారు చేసినటువంటి ప్రార్థన వల్ల, మహానుభావుడైనటువంటి ధర్మరాజు అభ్యర్థించడం వల్ల నన్ను విడిచిపెట్టాడయ్యా గంధర్వుడు. ఆ తర్వాత నన్ను ఇంకెప్పుడు ఇటువంటి సాహస కృత్యాలు చెయ్యవద్దు, వెళ్ళిపో అని ధర్మరాజు ఆజ్ఞాపించి పంపించాడు. నేను తిరిగి వచ్చాను. నీతో నేను ఒక్క మాట చెప్పనా కర్ణ, నన్ను బంధీకృతుడిని చేసి చిత్రసేనుడు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు వచ్చి చిత్రసేనుడిని ఓడించి ధర్మరాజు గారు ఇతన్ని తీసుకురమ్మంటున్నారు, ఇంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, ధర్మరాజు గారి దగ్గరికి తీసుకురండి అంటే అర్జునుడి చేతిలో ఓడిపోయిన చిత్రసేనుడు నన్ను ధర్మరాజు గారి దగ్గరికి తీసుకెడుతున్నప్పుడు నా మనసులో కలిగిన భావం ఏమిటో నీకు చెప్తాను విను. కడు లజ్జయు దైన్యంబును నడరి ముసుగువడగా నాకు ఆత్మగతమునన్ బుడమి వివరంబు లేదే అడిగెదనన్నట్టిదయ్యా. అప్పుడు కర్ణ నాకు ఆ అర్జునుడు గెలిచి తీసుకెడుతున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా? అయ్యయ్యో ఎంత సిగ్గుతో కూడుకున్న పని అయిపోయిందిరా, ఆఖరికి ఎవరి ముందు నేను అట్టహాసంగా ప్రవర్తించాలనుకున్నానో వాళ్లే నన్ను రక్షించి తీసుకెడుతున్నారు ధర్మరాజు దగ్గరికి అని సిగ్గులో నేను మునిగిపోయానయ్యా. మునిగిపోయి నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఎవరికీ కనపడకుండా దాక్కోవడానికి ఈ భూమిలో ఒక పెద్ద బెజ్జ ఉంటే ఎంత బాగుండేది, నేను అందులో దూరిపోయి ఉండేవాడిని అనిపించింది. అంత సిగ్గుపడిపోయాను. అక్కట ఆ మహారణమునందు వియచ్చర కోటితోడ వేరొక్కున బోరి ఏను మృతినొందగనేరన అట్టులైన ఈ తక్కువ పాటు లేక ప్రమదంబున దేవపదంబునందుదున్ మిక్కిలి అయిన కీర్తియును మెదిరియందు వెలుంగు నిత్యమై. నాకిప్పుడు అనిపిస్తోంది, అసలు ఆ భయంకరమైనటువంటి సంగ్రామ క్షేత్రంలో ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు నేను వాళ్ళ చేతిలో మరణించి ఉంటే నాకు రెండు దక్కి ఉండేవి. ఒకటి, యుద్ధం చేస్తూ చచ్చిపోయాను కాబట్టి వీరస్వర్గాన్ని అలంకరించి ఉండేవాడిని ఈ పాటికి. రెండు, అడ్డొచ్చిన గంధర్వులతో పోరాటం చేసి దుర్యోధనుడు మరణించాడనేటటువంటి కీర్తిని పొంది ఉండేవాడిని. నాకిప్పుడు ఆ కీర్తి లేదు, వీరస్వర్గము లేదు. బతికున్నానో చచ్చిపోయానో నాకే తెలియదు. చచ్చి బతుకుతూ ధర్మరాజు చేత విడిపింపబడి తిరుగుతున్నాను. కాబట్టి ఇది ఏమి జీవితమయ్యా, నాకు చాలా బాధగా ఉంది, ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు.
కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, నాకు ఇంకా ఐశ్వర్యం మీద కానీ రాజ్యం మీద కానీ ధనం మీద కానీ వ్యామోహం లేదు. అంతటి అభిమానధనుడు తన విషయానికి వచ్చేటప్పటికీ అంత అభిమానం ఉన్నవాడు ఇతరుల అభిమానం కూడా అలాగే ఉంటుంది అని మాత్రం ఆలోచించాడు. అక్కడ వచ్చింది ధర్మలోపం. కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, ప్రాయోపవేశం చేస్తాను. గర్భాసనం మీద కూర్చుని నేను ఏమీ ఆహారం తీసుకోకుండా నా శరీరం పడిపోయేంత పర్యంతము నా యొక్క మనస్సుని ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ఆత్మయందు ప్రవేశపెట్టి నేను ఆ చిత్తుని అనుభవిస్తూ ఉండిపోతాను. అలా ఉండిపోగా ఎప్పుడో పోషణ లేక ఈ శరీరం పడిపోతుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను బ్రహ్మమునందు కలిసిపోతాను, స్వర్గాన్ని అలంకరిస్తాను. కాబట్టి స్వర్గానికి వెళ్ళిపోవాలి అని నేను నిశ్చయం చేసుకున్నాను. పాండవులు పెట్టినటువంటి భిక్ష అయినటువంటి ఈ శరీరంతో మాత్రం నేను ఉండను అని తన నిర్ణయాన్ని ప్రకటించి దుశ్శాసనుణ్ణి పిలిచి, ఒరే నాయనా తమ్ముడా, నువ్వు నా మాట వినేటటువంటి వాడివి, నీకు పట్టాభిషేకం చేసేస్తున్నాను. ఇక నుంచి కర్ణుడు శకుని మొదలైనటువంటి వాళ్ళు నీకు అనుమాయులుగా ఉంటారు. నువ్వు యథేచ్ఛగా రాజ్యం చేసి అందరి యొక్క సుఖాన్ని అపేక్షించు. ఇక నేను రాజుగా ఉండదలుచుకోలేదు, అందుకు నీకు ఇప్పుడే ఈ ముహూర్తంలోనే పట్టాభిషేకం జరుగుతుంది అన్నాడు. ఆ దుశ్శాసనుడు వెంటనే ఉన్నవాడు ఉన్నట్టుగా కుప్పకూలిపోయి దుర్యోధనుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి భోరును ఏడుస్తూ తన కన్నీటితో దుర్యోధనుడి యొక్క కాళ్ళు కడిగినంత పనిచేసి, అన్నయ్య ఈ భూమండలం ఎంతకాలం ఉంటుందో, సముద్రములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ అఖండ భూమండలాన్ని నువ్వే పరిపాలన చెయ్యాలి తప్ప నీ వంటి సమర్థుడు చెయ్యనటువంటి దాన్ని నేను ఎలా చెయ్యగలను, కాబట్టి నువ్వే పరిపాలన చెయ్యవలసింది, నేను ఈ రాజ్యాన్ని ఏలుకోను అన్నాడు. అంటే కర్ణుడు గబగబా జోక్యం చేసుకుని అన్నాడు, ఏమైనా బాగుందా, ఇది గౌరవంతో కూడుకున్న విశేషమా? ఇవి దుర్యోధనుడే ఆడవడం ఏమిటి, దుశ్శాసనుడే ఆడడం ఏమిటి, ఆయన శరీరం విడిచిపెట్టడం ఏమిటి, దుశ్శాసనుడికి రాజ్యం ఇవ్వడం ఏమిటి, ఈ మాటలు ఏమీ బాగులేదు. ఒక అల్ప మనుజుక్రియ సొమకులోత్తమ నీకు ఎట్లు మహనీయ సుఖ ప్రకృతియగు నిజ శరీరం బకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్, విహితము కానటువంటి బుద్ధితో నిర్ణయం చేసుకుని కేవలము భోగములు అనుభవించడానికి సుఖాలు అనుభవించడానికి మాత్రమే యోగ్యమైనటువంటి ఆ శరీరాన్ని విడిచిపెడతావా? అంటే అన్ని సుఖాలు అన్ని భోగాలు అనుభవించవలసినటువంటి వాడివి బలవంతంగా మరణించవలసినటువంటి అవసరం నీకేమిటి? కాబట్టి అలా నువ్వు చేయడానికి వీల్లేదు అని ఆయన అన్నాడు. నువ్వు అలా మరణిస్తాను అనేటటువంటి మాట అంటే మాకు విశేషమైనటువంటి దుఃఖం కలుగుతోంది. నువ్వు లేనినాడు నేను కానీ శకుని కానీ ఈ మిగిలినటువంటి నీ సోదరులు కానీ ఎలా సంతోషంగా ఉంటాం? అందుకని నువ్వు సశరీరుడవై నీ ప్రతిజ్ఞ విరమించి మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వచ్చి అఖండ భూమండలాన్ని ఏలుకో. ఇక పాండవులు నిన్ను విడిపించిన విశేషం అంటావా? నువ్వు ధర్మాన్ని స్థూలంగా ఆలోచించవు, ధర్మాన్ని సూక్ష్మంగా ఆలోచించలేదు. స్థూలంగా ఆలోచిస్తే ధర్మం ఒకలా కనపడుతుంది, సూక్ష్మంగా ఆలోచిస్తే ఒకలా కనపడుతుంది. అది కర్ణుడి యొక్క బుద్ధి. అంటే అందుకే లోకంలో సామాన్యుడు చెడిపోతే పర్వాలేదు, ఎందుకంటే అతను తప్పుగా వాదిస్తున్నాడని తెలిసిపోతుంది. పండితుడు చెడిపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఆయన తన పాండితీ ప్రకర్షణ అంతటినీ కూడా తాను వాదించేదాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేశాడనుకోండి, అది చూడ్డానికి నిజంగా సత్యంలా కనపడుతుంది. అందుకే జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. జ్ఞాన కలుడికి శారదా కటాక్షం అబ్బితే వాడు శాస్త్ర పాండిత్యాన్ని ఎంత వక్రంగా ప్రమాణంగా చూపించి తన కార్యాల్ని నిర్వహించుకోవడానికి స్వార్థంతో ప్రవర్తిస్తాడో అలా కర్ణుడు కూడా ధర్మ సూక్ష్మాన్ని వక్రంగా అన్వయం చేసి మాట్లాడాడు. ఆయన అన్నాడు, పాండవులు నిన్ను విడిపించారని కదూ నువ్వు బాధపడి శరీరం విడిచిపెడతానంటున్నావు. నేను నీతో 2 విషయాలు చెప్తాను చూడు. పాండవులు ఎవరు? నీ రాజ్యంలో పౌరులు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాజ్యం లేదు వాళ్ళకి, వాళ్ళు నీ రాజ్యంలో పౌరులుగా ఉన్నారు. పైగా నువ్వు పరమధర్మమూర్తివి కనుక ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ సమర్థుడవై ఉన్నావు కనుక అరణ్యంలో కూడా శాంతి భద్రతలు ఉన్నాయి. కాబట్టి పరమ ప్రశాంతంగా అరణ్యవాసం చేయగలుగుతున్నారు.
అలా అరణ్యవాసం చేస్తున్నటువంటి పౌరుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి? ప్రభువుకి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి. అందుకని వాళ్ళు పౌరులుగా ఏం చేశారు? వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారు, రాజును ఆదుకోవాలి కనుక. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నీకు చేసిన ఉపకారం ఏమీ లేదు, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళేదో చేస్తే నువ్వు బతికానంటావేంటి? రెండు. ఇంకొక మాట చెప్తాను. పాండవులు నీకు ఇప్పటికీ దాసులే. ఓడిపోయారుగా మాయాద్యూతంలో. ఓడిపోయినటువంటి కారణం చేత వాళ్ళు నీకు దాసులు. ఇది అబద్ధం. ఎందుకని? వాళ్ళ దాస్యాల్ని ఆయుధాలతో సహా ధృతరాష్ట్ర మహారాజు విడిపించుతూ ద్రౌపదీదేవికి వరాలిచ్చిన ఘట్టాన్ని మీరు సభాపర్వంలో విన్నారు. కాబట్టి వాళ్ళు దాసులు కారు, వాళ్ళు నీ దాసులు. కాబట్టి నీ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టేయవలసి ఉంటుంది నిన్ను రక్షించడానికి. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు వెళ్ళారు, నిన్ను విడిపించారు. ప్రభువుని రాజ్యంలో ఉన్న ఏ పౌరుడు ఉపకారం చేయడు, ఏ దాసుడు అలా ప్రవర్తించడు. కాబట్టి పాండవులు ఏదో మహోపకారం చేశారంటామే. ఏమిటి కడుపులో కినుకంటే అర్జునుడు చిత్రసేనుణ్ణి ఓడించాడన్న మాట తాను తట్టుకోలేడు. తాను ఓడించలేక వెళ్ళిపోయాడు, నిలబడి అర్జునుడు ఓడించాడు. ఈ మాట ఆయనకి జీర్ణం కాదు. అందుకని దాన్ని వేరొక రకంగా అన్వయం చేశాడు. అన్వయం చేసి కాబట్టి పాండవులు ఏదో మహోపకారం చేశారని, అందుకని నువ్వు శరీరంతో ఉండకూడదని నువ్వు మాట్లాడడం తప్పు. నువ్వు చక్కగా సంతోషంగా సుఖాలు అనుభవించడానికి యోగ్యుడివి. కాబట్టి తిరిగి హస్తినాపురానికి వచ్చేసేయి అన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, ఒక్కనాటికి తిరిగి రాదు, అది నా వల్ల జరిగే పని కాదు. ఇంత బ్రతుకు బ్రతికి ఇంత డాంబికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎవరిని అవమానించడానికి వెళ్ళానో వాళ్ళ ముందే అవమానింపబడి వాళ్ళ వలన బ్రతుకు కలిగి తిరిగి వచ్చి బ్రతకనా? ఒక్కనాటికి బ్రతకన, ప్రాయోపవేశం చేసి తీరుతానన్నాడు. అప్పుడు శకుని జోక్యం చేసుకుని అన్నాడు, నాకు ఈ కర్ణుడు చెప్పినటువంటి మాటలో ఏమీ అబద్ధం కనపట్టలేదు, యథార్థమే మాట్లాడాడు. దానికి తోడు నేను ఒకటి చెప్తాను చూడు. కడగి బుద్ధిబలంబునంద అకంటకంబుగ చేసి నే పొడమి రాజ్యము సర్వమంతగా గుచ్చి ఇచ్చిన ఇమ్ములను కొడవక నేరక దీని నిచ్చట కూలదన్ని శరీరమున్ విడుతుగాకని నిశ్చయించెద వెర్రివైతే నరేశ్వర. ఏమిటి దుర్యోధన నీ వెర్రి? నేను రాజ్యం చెయ్యను, శరీరం వదిలిపెట్టేస్తాను, రాజ్యం అంతా దుశ్శాసనుడికి ఇస్తాను, పోతే పోనీ పాండవులకి అంటావేమిటి? నీదా ఈ రాజ్యం? నువ్వు గెలుచుకున్నావా? నువ్వేమైనా యుద్ధం చేశావా? పాండవుల్ని ఓడించి నువ్వు సంపాదించలేదు రాజ్యాన్ని. అఖండ భూమండలం పాండవులు. వాళ్ళని బుద్ధిబలంతో ఓడించాను, భుజబలంతో నువ్వు ఓడించలేదు. నువ్వు యుద్ధంలో పాండవుల్ని ఓడించి భూమిని అంతటినీ ఆక్రమించి ఉంటే నీ ఇష్టం. వాళ్ళ చేతుల్లో నేను రక్షింపబడ్డాను కాబట్టి నీ శరీరం వదిలేస్తాను, ఈ భూమండలాన్ని వదిలేస్తాననొచ్చు. ఈ భూమండలం నువ్వు గెలిస్తే వచ్చింది కాదు, నా బుద్ధి బలంతో గెలిచి నీకు ఇచ్చాను, కపటజ్యూతంలో గెలిచాను. కాబట్టి మోసం చేసి నేను సంపాదించింది, నేను సంపాదించిన భూమిని నీ ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వెవరివి దుశ్శాసనుడికి ఇవ్వడానికి? దుశ్శాసనుడికి ఇమ్మని నేను గెలవలేదు, నువ్వు పరిపాలన చెయ్యాలని గెలిచాను. కాబట్టి ఈ రాజ్యానికి అంతటికీ నువ్వే పరిపాలకుడు. కాదంటావా? ఒక్క మట్టి మాత్రం మంచి మాట చెప్పాడు. కాదంటావా? పాండవులు నన్ను గెలిపించారంటావా? పాండవులు గంధర్వుల్ని గెలిచి నన్ను విడిపించారంటావా? కృతజ్ఞతాబుద్ధిగా మార్చుకోదా. నేను వాళ్ళకి కృతజ్ఞుడనై ఉండాలి కదా, వాళ్ళు నాకు ఉపకారం చేశారు కదా అన్న భావన నీ ఎందు నిజంగా పాదుకున్నది నిజమైతే నువ్వు వేరొక పని చెయ్యాలి. కానీ నువ్వు ఏ పని కృతజ్ఞతతో చెయ్యాలో దాన్ని చెయ్యట్లేదు. పాండవులనప్పుడు మర్యాదతో గౌరవించాలి, ఆ పని చేయట్లేదు. పోనీ వాళ్ళని గౌరవించట్లేదు కదా అని కాలం కర్మం కలిసి వచ్చే వరకు ఆగుతావా? ఆగట్లేదు. మధ్యలో ఏదో నీ సొత్తు అయినట్టు రాజ్యాన్ని దుశ్శాసనుడికి ఇచ్చి శరీరం విడిచిపెడతానంటావేంటి? ఇలాంటి వెర్రి ఆలోచనలు నీకు రావడానికి నీకేం పిచ్చెక్కిందా అని అడిగాడు. వెర్రివైతివా? నీకు పిచ్చెక్కిందా? నీకు ఇలాంటి ఆలోచనలు రావడానికి నాకు 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి పిరిగితనము, ఏమరుటయు, ఉరువతనము, మెత్తబాటును, కావ్యంబునె తెరంగు నీరిమియు, విషయంబుల కూరుటయును కలుగు పతికి ఉండదు సిరి తొలగిపో. ఓ మహారాజా, మతిమరుపు ఎక్కువైపోవడం, తాను ఏం చెయ్యాలనుకున్నాడో ఏం చేద్దామనుకుంటున్నాడో ఈ విషయాలు సరిగ్గా జ్ఞాపకంలో ఉండకపోవడం,
ధారణాశక్తి నశించినటువంటి కారణం చేత, మనసు చాలా పిరికితనాన్ని పొందేసినటువంటి కారణం చేత, రెండవది ప్రమత్తత. ప్రమత్తత అంటే నన్ను ఎవడేం చేయగలడు అని నిర్లక్ష్య భావనతో ప్రవర్తించి అసలు జాగ్రత్తగా ఉండడం, పరాకుగా ఆలోచించడం అనేటటువంటివి మనిషి యొక్క స్వభావంలో పోవడం చేత, మనస్సులో వికారాలు జనించడం చేత, ఇంద్రియ సుఖాలకి అలవాటు పడిపోయి ఆలోచనలు చచ్చిపోవడం చేత, పెద్దల దగ్గర విషయాల్ని వినడం అనేటటువంటిది అలవాటు లేకుండా తనకి తానే నిర్ణయాలు తీసుకోవడం అలవాటు పడిపోయిన కారణం చేత ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వు ఈ పై వికారాలలో ఏదో ఒక వికారాన్ని పొంది నిర్ణయం చేసుకున్నావని నేను అనుకుంటున్నాను. కౌరవనాథ, నీకు ఉపకారము చేసిరి పాండవేయుల వీరులయందు నెయ్యమును వేట్కయు నొప్పగా, నీవభీష్ట సత్కారము చేత యుక్తముగుగాక, ప్రియంపడనర్హమైనచో దారుణ శోకవహ్ని పరితాపము పొందుట ఇప్పుడు ధర్మవే. ఓయ్ పిచ్చివాడా, ఇప్పుడు పరితాపం పడి ఇప్పుడు శోకం పొందితే వచ్చినటువంటి ఉపయోగం ఏమిటి? పాండవులు మహావీరులు, గంధర్వుల్ని గెలిచారు, చిత్రసేనుణ్ణి ఓడించారు. ఈ విషయం నీకు తెలీదా? పాండవులు అలా గెలవగలరు, వాళ్ళ దగ్గర అస్త్ర సంపద ఉన్నది. ఆ విషయం నీకు ఇప్పుడేనా తెలిసింది? ఇంతకుముందు తెలీదా? ఇంతకుముందు మీ నాన్న కూడా చెప్పాడుగా, అర్జునుడు చాలా గొప్పవాడిని బయలుదేరేటప్పుడు. మరి అర్జునుడు ఒకవేళ గంధర్వుల జోలికి వెళ్లకుండా మన జోలికి వచ్చినా మన పరిస్థితి ఇంతే కదా అప్పుడు. మరి పాండవుల యొక్క పరాక్రమం ఏమిటో నీకు ఇంతకు ముందు కూడా తెలుసు. ఇంతకు ముందు కూడా తెలిసినప్పుడు తెలియనట్టు, ఇప్పుడే తెలిసి వచ్చినట్టు, నువ్వు ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు గెలవగలరన్నట్టు, వాళ్ళు గెలవడం నిన్ను విడిపించడం నీకు బాధ అయినట్టు, అది నీకు ఇప్పుడే తెలిసినట్టు. ఇంతకు ముందు నీకు వాళ్ళ పౌరుష పరాక్రమాలు తెలియనట్టు ఇప్పుడు ఏడుస్తావే? ఆ బుద్ధి ముందు ఉండాలి బయలుదేరే ముందు. వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఎందుకు వాళ్ళ జోలి అని నువ్వు ఊరుకుని ఉండవలసి. నువ్వు అలా అనుకోలేదుగా. నన్నేం చేస్తారు, వాళ్ళు సత్యానికి కట్టుబడ్డారు, మా జోలికి రారని నేనంటే నువ్వు సై అన్నావు. ఇంకొకలా వచ్చింది ప్రమాదం. అప్పుడు వాళ్ళ పరాక్రమం అంతేగా. కాబట్టి ముందు మనకేం తెలుసో ఇప్పుడు అదే తెలిసింది. ఇప్పుడు కొత్తగా రాజ్యం వదిలేయడం ఎందుకు దానికి? ఇప్పుడు కొత్తగా ఏదైనా తెలిస్తే అయ్యో నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, దానివల్ల భంగపాటు పొందాను అనాలి. నీ భంగపాటుకి కారణం ఏమిటో నీకు ముందే తెలుసు. పాండవులు ఉన్నారు, వాళ్ళది విశేషమైన పరాక్రమం అని తెలుసు. తెలిసున్నవాడివి వాళ్ళు ఉన్న చోలికి వెళ్ళవు. వాళ్ళు పరాక్రమవంతులని నిరూపణం అయింది. మనకి తెలిసున్నదే జరిగింది. ఇప్పుడు ఏదో కొత్తగా తెలుసుకున్నట్టు బయలుదేరేమిటో, నేను శరీరం వదిలిపెట్టేస్తాను, రాజ్యం దుశ్శాసనుడికి ఇస్తానంటావేమిటి? కాబట్టి నీకేదో వికారం పుట్టింది అనుకుంటున్నాడు. నువ్వు సరిగా అసలు ఆలోచించడంలో తప్పు ఉంది. కృతముదలంచి చిత్తమున కిల్బిషమంతయునుజ్జగించి సన్మతుల పృధాతనూజుల అమానుష తేజుల పిల్వపంచి తత్పితృధనమైన రాజ్యమునభీష్టముగా తగ నిమ్ము, నీకు ఈ క్షితివలయంబునన్ పరమకీర్తియు పుణ్యము కల్గు భూవరా. ఒకవేళ నిజంగా పాండవులు అమిత పరాక్రమవంతులన్న విషయం ఇప్పుడు నీకు తెలిసి దాని మీద స్థిరమైన నమ్మకం ఏర్పడిపోయిందనుకో. పాండవులు దుర్నిరీక్షులు, వాళ్ళని గెలవలేం. మనం ఎవరి చేతిలో ఓడిపోయామో వాళ్ళని పాండవులు గెలిచారు, కాబట్టి మనం గెలవలేం. ఆ విషయం తెలిసిపోయిందిగా. పాండవుల్ని నువ్వు గెలవగలిగిన వాడివైతే నువ్వు కూడా గంధర్వుల్ని గెలవాలి. నువ్వు గెలవలేకపోయావు, పాండవులు గెలిచారు అంటే పాండవులతో యుద్ధం నువ్వు చేయలేవు, తెలిసిపోయింది. పైగా నిన్ను పాండవులు గెలవగలరు. నిన్ను కట్టి తీసుకుపోతుంటే వాళ్ళు ఊరుకుంటే చాలు, రాజ్యం వాళ్ళు ఊరుకోలేదు, నిన్ను విడిపించారు. అంటే ఇప్పుడు ఏమిటి అర్థమవుతోంది? వాళ్ళకి చాలా పరాక్రమం ఉందని తెలిసి శత్రుత్వం పెట్టుకున్నవాడివి నువ్వు. తమకింత పరాక్రమం ఉందని తెలిసి మిత్రత్వం పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళ మంచివాళ్ళు, నువ్వు ఆ మంచివాడివి. నీ ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు అంత పరాక్రమంతో ఉండి నీకు ఉపకారం చేశారంటే మిత్రత్వం కోరుకుంటున్నారా? బంధుత్వాన్ని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని నిలబెడితే ఇక యుద్ధం లేదు. కాబట్టి ఒక పని చేయి, నువ్వు కొత్తగా ఏమి ఇవ్వకు. వాళ్ళని పిలిచి వాళ్ళకి పాండురాజు వైపు నుంచి పితృధనంగా వాళ్ళకి అందవలసిన రాజ్యభాగం ఏదుందో ఆ భాగం ఇచ్చేయి. వాళ్ళు నీకు ఉపకారం చేశారు, నువ్వు వాళ్ళకు ఉపకారం చేయి. పరమ ప్రేమతో ఉంటారు.
వాళ్ళు నీ జోలికి రారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళావు, ఇంక ఇబ్బంది ఎందుకు? శకుని ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి? దీని వెనక ఒక పెద్ద మర్మం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పూర్వం అయితే ఇలా చెప్పడం. పూర్వం ఏం చెప్పేవాడంటే, ఏం పర్వాలేదు మళ్ళీ జూదానికి పిలంటాడు. ఇప్పుడు అలా అనలేడు. ఎందుకు అనలేడు? ఆరణ్యకాండలోనే నలదమయంతుల వృత్తాంతం చెప్పినప్పుడు అశ్వహృదయాన్ని మహర్షి ఉపదేశం చేసేశారు ధర్మరాజుకి. ఇక ధర్మరాజును ఓడించలేడు మాయాజూతంలో. ఎందుకంటే ఆయనకి ఆ విద్య సాత్వికంగా వశమైపోయింది. ఇప్పుడు ఆయన్ని ఓడించడం కుదరదు మాయాజూతంలో. కాబట్టి ఇప్పుడు తను ఇంకేం చేయలేడు. ఏమీ చేయలేనప్పుడు గెలవాల్సింది ఎలా? యుద్ధంలోనే. యుద్ధంలో గెలవలేదన్నది సత్యం. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడిని రక్షించుకోవాలంటే మార్గం ఏమిటంటే, నువ్వు వెళ్ళలేవురా అన్న విషయం చెప్పేయడమే. కానీ ఒక్కటి మాత్రం మీరు గమనించాలి, కపటజూదం ఆడినప్పుడు ఎంతటి మాయావో శత్రుబలాన్ని లెక్క పెట్టినప్పుడు కూడా అంత బాగానూ లెక్క పెడతాడు శకుని. రెండిటిలోనూ ఆయన బుద్ధికి పదునుంది. కాబట్టే నీకు అసలు యుద్ధం అన్న మాటే లేదు. ఇంకా జూదంలో ఇంకా నేను సహాయం చేయలేను. యుద్ధానికి వస్తే నువ్వు నిలబడలేవు. వాళ్ళు ప్రేమ చూపించారు, నువ్వు ప్రేమ నిలబెట్టుకుని పిలిచి అయింది ఏదో అయిపోయిందయా, మీ నాన్నగారు ఇచ్చిన రాజ్యంలో భాగం మీరు ఇచ్చుకోండి, మిగిలింది మేము ఏలుకుంటాం అని ప్రేమగా ఏలుకుంటే ఏ గొడవలు లేవు. ఒక అందుకు వచ్చింది ఒక అందుకు సరిపోతుంది. బతికున్న నాళ్ళు సంతోషంగా ఉంటాం. అలా చెయ్యి. దానివల్ల నీకు భూమండలంలో 2 వస్తాయి. ఏ అపకీర్తి పొందానని ఏడుస్తున్నావో దాని స్థానంలో విశేషమైన కీర్తి వస్తుంది. దుర్యోధనుడు పిలిచి రాజ్యం ఇచ్చేశాడు. వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏలుకుంటున్నారు, ఈయన రాజ్యం ఈయన ఏలుకుంటున్నాడు. చక్కగా ప్రేమతో ఉంటున్నారు అన్నదమ్ములు, జ్ఞాతి వైరం లేదని లోకమంతా పొగుడుతుంది. కాబట్టి అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది. 2 పాపపు బుద్ధితో కపట జూదంలో గెలిచాం. నాకు తెలుసా విషయం, ఎవడో ఆడితే వేరు, నేనేగా ఆడింది. కపట జూదంలో గెలిచి 12 ఏళ్ల నుంచి కష్టపెడుతున్నాం. ఈ పాపం మన్ని కట్టి కుడపదు, అందుకే ఇలా కట్టి కుడిపింది. ఇప్పటికైనా ఇంకొదిలేస్తాం. వదిలేస్తే పుణ్యం కలుగుతుంది. వాళ్ళ ధర్మంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే మనకు పుణ్యం పురుషార్థం. కాబట్టి 2 దక్కుతాయి మహారాజా. కాబట్టి వాళ్ళని పిలిచి రాజ్యం ఇచ్చి వాళ్ళతో స్నేహం చేసుకో, సంతోషంగా ఉంటాం అంటే విన్నాడు. విని అది చేస్తాడు ఆ దుర్యోధనుడు. ఒక్కనాటికి ఇవ్వలేడు. పాండవుల్ని పిలిచి పాండవులకి రాజ్యం ఇచ్చి తాను సగరాజ్యాన్ని బుచ్చుకొని రాజ్య పరిపాలన చేస్తూ పాండవులతో క్షేమంగా ఉంటాడా? ఉండలేడు, ఉండకూడదు కూడా. ఎందుకు ఉండకూడదో తెలుసా? ఈ అభిమానమే పరమేశ్వరుడికి పెద్ద ఆస్తి. ఈ అభిమానధనం లేదనుకోండి, అవసరానికి ఎంత నీచానికైనా దిగజారిపోయే లక్షణం కూడా దుర్యోధనుడికి ఉందనుకోండి, ధృతరాష్ట్రుడిలాగా ఉంటే వెంటనే పాండవుల్ని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేసి ఆ తర్వాత ఏదో గొడవ పడదాం అనుకున్నాడు అనుకోండి. లేదా పోన్లేరా వాళ్ళంతా మంచి వాళ్ళని వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు అనుకోండి. ఇక దుష్ట సంహారం ఎలా జరుగుతుంది? జరగదు భూమి మీద. వీడికి అభిమానం ఉండడమే, రాజ్యం ఇవ్వకపోవడమే చెడ్డవాళ్ళందరూ కట్టకట్టి ఓ పక్కకి తేలిపోయారు. నలకలన్నీ నీళ్లలో పైకి తేలినట్టు చెడ్డవాళ్ళందరూ తేలి కురుక్షేత్రంలో ఓ పక్కకి వెళ్ళారు, మంచి వాళ్ళందరూ ఓ పక్కకి వెళ్ళారు. ఏ పక్కన కృష్ణుడు నిలబడాలో కృష్ణుడికి తెలిసిపోయింది, అందంగా తెలిసిపోయింది. అటువైపు కొంతమంది మంచివాళ్ళు, ఇటువైపు కొంతమంది మంచివాళ్ళు. ఈ గొడవ లేదు, 2 కింద వాళ్లే చీలిపోయారు. కాబట్టి ఆయన అన్నాడు, మీ ఎవ్వరి మాట వినను, మీరందరూ బయటికి వెళ్ళిపోండని తలుపులు బిడాయించుకుని లోపల కూర్చుని స్నానం చేసి సాయంకాల సమయంలో చేయవలసినటువంటి సంధ్యావందనాది కృత్యములన్నింటినీ పూర్తి చేసి ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహించి వెనక్కి తీశాడు యోగ విద్య చేత. ఆ ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా వెనక్కి తీసేసి మనసులో ప్రవేశపెట్టి ఆ మనసుని తీసుకెళ్లి ఆత్మయందు లయం చేసి ప్రాణములను ఊర్ధ్వముఖంగా చలనం చేసి మనసుని స్థిరంగా నిలబెట్టి జ్యోతిస్వరూపమైనటువంటి పరబ్రహ్మమునందు ఆనందం అనుభవిస్తున్నాడు. ఇక శరీరాన్ని విడిచిపెట్టేద్దాం, స్వర్గలోకానికి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. పాతాళలోకంలో అకస్మాత్తుగా రాక్షసులందరూ సమావేశమై మనం దుష్టులం, మనందరికీ నాయకుడైన పరమదుష్టుడు దుర్యోధనుడు, వాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టేస్తే రేపొద్దున ధర్మాత్మలతో యుద్ధానికి కారణాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి మనకి? కాబట్టి వాళ్ళేం చేశారంటే ఆ రాక్షసులందరూ ఆ సమయమున
మున్నమరేంద్ర విజితులై అహిలోకమననున్న అసురవరులు ధృతరాష్ట్రనందను తెగువ ఎరింగి ఆత్మీయ పక్షక్షయ స్థితికి వగచి ఆతని పిలిపింప అప్పుడు శుక్రాదులైన భూసుర సమూహముల చేత వేల్మి పెట్టించిన వేగంబ ఒక కృత్య విలువడి భీషణ వికృతమూర్తి ఏమి పనులు కలిగి నిరింగింపుడనిన వారచటికిప్పుడు కౌరవేంద్రు అనఘు ఉజ్వలాంగు ఆ సుయోధను తెమ్ము ప్రాయోపవేశ వృత్తి నున్నవాని. ఆ రాక్షసులందరూ కూడా పాతాళ లోకంలో సమావేశమై తొందరగా మనం దుర్యోధనుడిని రక్షించకపోతే ప్రాణములను విడిచిపెట్టేస్తాడు యోగ విద్యలో. విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోతే రాక్షసులకు తగిన నాయకత్వం ఉండదు. అందుకని మనందరం దుర్యోధనుణ్ణి రక్షించాలి అని నిర్ణయం చేసుకుని శుక్రాచార్యుల వారిని ఇతర బ్రాహ్మణోత్తముల్ని పిలిచారు. పిలిచి చాలా త్వరగా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో హవిస్సిచ్చి ఒక కృత్యని సృష్టించమన్నారు. బలిష్టమైన కృత్య అంటే మాట వినేటటువంటి ఒక వశవర్తి అయినటువంటి ఒక శక్తి స్వరూపం. అది పాతక కృత్యాలకు ఉపయోగింపబడితే కృత్య అంటారు. కాబట్టి ఆ కృత్యని సృష్టించాడు శుక్రాచార్యుల వారు బ్రాహ్మణులతో కలిసి. ఆ కృత్య అగ్నికుండంలోంచి పైకి వచ్చింది. ఏమి ఆజ్ఞ, ఏం చేయమంటారని అడిగింది. వెంటనే వాళ్ళు అన్నారు, భూలోకంలో హస్తినాపురానికి అరణ్యానికి ద్వైతవనానికి మధ్యలో ఉన్నటువంటి ఒక సమతల ప్రదేశంలో ఉన్న శిబిరంలో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. ప్రాణములను విడిచిపెట్టేసేటట్టుగా ఉన్నాడు. అతనికి కూడా బాహ్యస్మృతికి తెలియకుండా ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా ఎత్తి పాతాళ లోకానికి తెచ్చేయాలి. ఇది కనురెప్ప వేసి తీసే లోపల అయిపోవాలి. అంత తొందరగా తీసుకురమ్మన్నారు. ఆ కృత్య యొక్క శక్తి అటువంటిది. వెంటనే ఆ కృత్య భూమండలానికి వచ్చి ప్రాయోపవేశం చేసి సమాధివిష్టుడై కూర్చున్నటువంటి దుర్యోధనుణ్ణి కదిపి ఎత్తుకుని పాతాళ లోకానికి తీసుకెళ్ళి ఆ రాక్షసుల మధ్య కూర్చోపెడితే ఆ దుర్యోధనుడికి ఆ రాక్షసులు చేసినటువంటి ఆ మంత్ర ప్రయోగము వలన తెలియొచ్చింది. బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై చూశాడు ఆ రాక్షసులందరినీ. ఏమిటి వీళ్ళందరూ ఎవరనుకున్నాడు. వాళ్ళన్నారు, మాకు రాక్షసులకి సరి అయిన నాయకత్వం లేదు, అందుకని దేవతలు మమ్మల్ని ఓడిస్తున్నారు. మేమందరం కలిసి ఒకానొకప్పుడు పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు పార్వతీ సహితుడు. ఏం కావాలరా మీకు అని అడిగాడు. మాకు చాలా గొప్ప శరీరం ఉన్నటువంటి వాడు, అతి బలవంతుడైనటువంటి నాయకుడు కావాలి అని అడిగాం. అప్పుడు పరమేశ్వరుడు మాకు నిన్ను కానుకగా ఇచ్చాడు నాయకుడిగా. నువ్వు మామూలు మనిషిని అనుకుంటున్నావు, కాదు, నీ యొక్క శరీర రహస్యాలు మాకు తెలుసు. నీదగు పూర్వదేహము వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితం, అస్త్రశస్త్ర పరిపాటన భేజ్యము కాదు, నిత్య నిఃకేదం పుష్పకోమలం, ఖేచర భూచర కామినీ మనోహ్లాదనం, ఇట్లుగా అభవుడర్ధిను నర్చి ఉమాసమేతుడై. ఉమాసమేతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మాకు నిన్ను కానుకగా ఇస్తూ నిన్ను ఎంత గొప్ప శరీరంతో నిర్మాణం చేశాడో మాకు చెప్పాడు. నీదగు పూర్వదేహము అంటే పైనున్నటువంటి శరీరం. నాభికి పైనున్నటువంటి శరీరాన్ని పూర్వదేహం అంటారు. ఈ నాభి నుంచి బొడ్డు నుంచి పైన ఉన్న శరీరం అంతా కూడా దుర్యోధనుడిది. సప్తధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధల చేత నిర్మింపబడినది కాదు. అది పైన కప్పబడి ఉంటుంది. దేని చేత? వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితము. స్వచ్ఛమైనటువంటి అత్యంత విలువైనటువంటి వజ్రముల యొక్క పొర చేత కప్పబడి ఉంటుంది నాభి వరకు. అందుకని ఆ కారణం చేత ఎంత గొప్ప అస్త్రాన్ని ప్రయోగించినా, ఎటువంటి శస్త్రంతో ఆయన మీద ప్రయోగం చేసినా, అస్త్రంతో కొట్టడం, శస్త్రాన్ని ప్రయోగించడం. అస్త్రం అంటే చేతిలో పట్టుకునేది, కత్తి, గొడలి, గుణపం ఇలాంటివి. వాటితో కొట్టినా, ఆయన మీదకి అస్త్రాన్ని ప్రయోగం చేసినా ఆయన మరణించాడు. కారణం ఏమిటంటే సహజంగా గుండెల మీద కొడతారు. గుండెల మీద కొడతారు కాబట్టి ఈ పైకి ఉన్నటువంటి శరీరానికి తగిలినా ఆయన పడడం. అందుకే ఏ పరమేశ్వరుడు ఈ వరం ఇచ్చాడో ఆ వరం ఇచ్చిన పరమేశ్వరుడే ఇతను చేస్తున్నటువంటి ధూర్త పనులు చూసి
ఇతను ధర్మం తప్పిపోవడాన్ని చూసి, ధర్మానికి విఘాతాన్ని కల్పించడం చూసి చేయరాని పని చేయించి భీముడి చేత ప్రతిజ్ఞ చేయించాడు. ఎందుకని అంటే గదాయుద్ధంలో ఈ నాభికి కిందకి కొట్టకూడదు. నాభికి కిందకి కొడితే అది అధర్మయుద్ధం. భీముడు నిజంగా కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడి యొక్క తొడలు తన గదాదండంతో విరిచేస్తే అది అధర్మయుద్ధం. కానీ తొడలే విరగొడతానని ప్రతిజ్ఞ భీముడు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏమిటి ఆ కారణం? మీరు సభాపర్వంలో విన్నారు. దుర్యోధనుడు తన తొడ నిండు సభామంటపంలో బట్ట పైకి తీసి చరిచి ద్రౌపదీదేవిని పిలిచి కూర్చోమన్నాడు తొడ మీద. ఇంతమంది చూస్తూ ఉండగా ద్రౌపదీదేవిని పిలిచి తొడ మీద కూర్చోమ్మని తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావు. సభ యందు తొడ మీద చరచకూడదు పురుషుడు. అసలు చప్పుడు రాకూడదు. సభా గౌరవం అన్న మాటకు అర్థం ఏంటంటే అందరూ పురుషులే ఉంటే పర్వాలేదు. కులకాంత ఇల్లాలైనటువంటి స్త్రీ ఒక్కతైనా సరే సభలో ఉంటే, లేదా వాళ్ళు ఉండగా మాట్లాడుతుంటే పురుషుడి తొడ మీద చెయ్యి వేసిన శబ్దం వినపడకూడదు. అలా ఎవరైనా తొడ మీద చెయ్యి వేసి శబ్దం చేస్తే వాడు హీనాతిహీనుడు అని గుర్తు. వాడు సంస్కారరహితుడు, వాడికి ఏమీ తెలియదు అని గుర్తు. అంత పెద్ద సభలో భీష్మద్రోణాది మహాపురుషులున్న సభలో తనకి తల్లితో సమానమైనటువంటి ద్రౌపదీదేవిని తొడచరిచి బంధకి, ఈమె పతివ్రత ఏమిటి, 5గురికి ఇల్లాలు కాబట్టి ఎంతమందికైనా ఇల్లాలి అని ఆమెని చాలా తక్కువ స్థాయిలో ఊహ చేసి తొడ మీద చప్పుడు చేసి కొట్టి వచ్చి కూర్చోమన్నాడు. ఇది పరమదోషం గనక ఏ తొడ చప్పుడు చేశాడో ఆ తొడలు విరిచేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు సుక్షత్రియుడైన భీముడు ఆయన తొడలు విరగ్గొడితే ఆయనకి దోషం రాలేదు. అందుకే పరమేశ్వరుడు ఎందుకైనా మంచిదని పూర్వదేహాన్ని వజ్ర నిర్మితం చేశాడు. నాభి పైభాగం అంతా వజ్ర సదృశం కాబట్టి దాని మీద ఏది పెట్టి కొట్టినా ఆయన చావడు. కానీ తొడ కింద కొడితే మాత్రం పడిపోతాడు. తొడల మీద కొట్టడానికి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దుర్యోధనుడు మరణించాడు. ఆ ప్రతిజ్ఞ చేసేటట్టుగా కర్మ తెచ్చుకున్నవాడు దుర్యోధనుడే. ఆయన అధర్మమే ఆయన్ని కట్టి కుడిపింది. అందుకని నీకు తెలియదురా నాయన, నీ శరీరం నీదకు పూర్వదేహము వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితము, అస్త్రశస్త్ర పరిపాటన భేజ్యము కాదు. అది అస్త్రముల చేత శస్త్రముల చేత భేదింపబడదు. నిత్య నిఖేదము, అది ఆనంద తన్మయత్వంలో ఉంటుంది ఆ శరీరం. అది రోగాలు రొచ్చులు వాటితో బాధపడే శరీరం కాదు. పరమ ఆనంద తన్మయత్వానికి యోగ్యమైనది, పుష్ప కోమలము. అలాగని అది ముట్టుకున్నప్పుడు కఠినంగా కనపడదు. పువ్వు ఎంత కోమలంగా ఉంటుందో అంత కోమలంగా ఉంటుంది శరీరం. కానీ అస్త్రశస్త్రములు పెట్టి కొట్టినప్పుడు మాత్రం వజ్ర సదృశ్యం అయిపోయి ఆ శరీరం భేదింపబడదు. ఇంత రెండు పరస్పర విరుద్ధమైన విషయాల్ని పరమేశ్వరుడు నీ యందు ఉంచాడు. దీని వలన ఏమైందో తెలుసా? సాధారణంగా పురుషులకు ఉండేటటువంటి అందున మల్లయుద్ధ యోధులకు ఉండే కఠినమైన శరీరం నీకు లేదు. కుసుమకోమలమైన శరీరం కాబట్టి నీ శరీరాన్ని చూసినప్పుడు కేచర భూచర కామిని మనోహ్లాదన దేవకాంతలు, గంధర్వకాంతలు, భూమి మీద ఉండే కాంతలు నీ వంక చూసినప్పుడు మోహిస్తారు. అంత అద్భుతమైన శరీరం నీ శరీరం. పైగా అటువంటి శరీరం ఉండేటట్టుగా స్వయంగా అభవుడు అర్ధినున్నచ్చి ఉమాసమేతుడై పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు వరమిచ్చాడు. కాబట్టి నీవు ధరిత్రి పుట్టుటయు నీకు సహాయము చెయ్యబోరి నానావిధ దైత్యదానవగణంబులు రాజకులంబులందు సద్భావనముద్భవించే పటు బాహులు దివ్య మహస్త్ర కోవిదుల్ ద్రావిత వైరులుర్వి భగదత్త పురస్సురులైన వీరులై. నువ్వు రాక్షసులకి నాయకత్వం వహించడానికే పుట్టావు కనుక అనేకులైనటువంటి రాక్షసులు ఇతపూర్వం మరణించిన వారు కూడా భయంకరమైన రాక్షసులందరూ ఈ భూమి మీద రాజులై పుట్టారు. ఆ రాక్షసాంశలే రాజులుగా ఉన్నారు. అందుకే భూమికి బరువైంది. వాళ్ళందరూ నీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
పాండవులతో యుద్ధం జరుగుతుంది 13 సంవత్సరముల తర్వాత. అరణ్యవాసం అయిపోవడానికి సిద్ధమవుతోంది. ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది. ఈ 13 ఏళ్ల తర్వాత పాండవుల్ని యుద్ధభూమిలో కలుసుకుంటావు. అప్పుడు సమస్తమైనటువంటి రాక్షసులు ఏ రాజులుగా పుట్టారో వాళ్ళందరూ వాళ్ళంతట వాళ్లే నీ వెనక నించుంటారు. ఇంత బలగంతో నువ్వు యుద్ధం చేస్తావు. ఇంత బలగంతో యుద్ధం చేసేటప్పుడు భగదత్తుని వంటి మహావీరులైనటువంటి వారందరూ కూడా అందుకే జన్మించారు. మీతో నేను భగదత్తుని యొక్క చరిత్ర చెప్పాను. అసలు భగదత్తుణ్ణి ఎవ్వరూ పడగొట్టలేరు. ఎందుచేత అంటే ఆయన దగ్గర ఒకనాడు నరకాసురుడిగా సంహరింపబడినప్పుడు శ్రీ మహావిష్ణువు నిత్యరక్ష కొరకు ఇవ్వబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి తేజస్సుంది. దానికి తోడు ఆయన దగ్గర ఒక ఏనుగుంది. ఈ రెండూ ఉండగా భగదత్తుడు మరణించడం. కానీ తొందరపడిపోయి ఒకానొకప్పుడు ఘటోత్కచుడి మీద వేసేశాడు. వేసేసినటువంటి కారణం చేత రక్ష ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో అర్జునుడితో యుద్ధం చేస్తూనే వేశాడు. వేస్తే నిజానికి అది అర్జునుడిని పడగొట్టేయాలి యుద్ధంలో. దానికి అర్జునుడు కూడా మరణిస్తాడు. అర్జునుడి మీదకు వస్తోంది. అది వస్తున్నప్పుడు ఎక్కడ భగదత్తుడు వేసినటువంటి ఆ అస్త్రం తనకి రక్షణగా ఇచ్చిన దాన్ని బైకి తీసి అభిమంత్రించి వేసేశాడు. అర్జునుడు మరణిస్తాడేమోనని కృష్ణ భగవానుడు గబగబా ఆ పగ్గాలు వదిలేసి ఆ గుర్రాల సారథ్యం వదిలేసి ఒక్కసారి రథంలోకి దూకి ఆ గాంధీవం పట్టుకున్నటువంటి అర్జునుడి చేతులు కదలకుండా గట్టిగా కౌగలించుకున్నాడు. అర్జునుడికి కృష్ణుడు అడ్డొచ్చేశాడు. ఆ వైష్ణవ సంబంధమైనటువంటి ఆ మంత్రశక్తి వచ్చి కృష్ణ భగవానుడిలోకి వచ్చింది. అది ఆయనని చెనకడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన విష్ణువు కాబట్టి ఆయన వైజయంతిమాలగా మారిపోయి అందులోకి ప్రవేశించేసింది. దానివల్ల అర్జునుడు రక్షింపబడ్డాడు. వెంటనే భీముడు ఒకానొకప్పుడు ఆయన ఏనుగుని కొట్టలేకపోయాడు. అంత కష్టమైంది. దాని 4 కాళ్ల మధ్యలో దూరి దాక్కోవలసి వచ్చింది. అంతటి ఏనుగు ఆ ఏనుగుని భగదత్తుడిని కూడా పడగొట్టారు. అప్పుడు అంతటి మహావీరులైనటువంటి రాక్షసులు. నిజంగా మహాభారతంలో కొందరు చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంతటి రాక్షసులందరూ భూమి మీద పుట్టి ఉన్నారు. వీళ్ళందరూ కురుక్షేత్ర సంగ్రామంలో నీ వెనక నించుంటారు. పిచ్చాడా, ఇప్పుడేదో ఒక్క యుద్ధం జరిగిందని ప్రాణం విడిచిపెట్టేస్తానంటావేమిటి? పైగా నీకు ఇంకొక పెద్ద శుభవార్త చెప్తాం, జాగ్రత్తగా విను. ఈ లోకంలో దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సాక్షాత్తుగా భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా దేవతాంశల్లో పుట్టారు. కాబట్టి వీళ్ళకి రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. జరిగితే మరి భీష్ముడి లాంటి వాడికి స్వచ్ఛంద మరణం వరం ఉంది. కాబట్టి మరి భీష్ముడి చేతిలో చచ్చిపోరా అని నువ్వు అనుమానపడతావేమో. ఒక విచిత్రం జరగబోతోంది. దేవతాంశలలో ఉన్నవాళ్ళు కూడా రాక్షసాంశలలో ఉన్న వాళ్లతో కలిసి చాలా కాలం ఉంటారు. ఉన్న కారణం చేత వాళ్ళ బుద్ధి మీద ఈ సహవాస దోషం పడిపోతుంది. పడిపోయిన కారణం చేత వాళ్ళ బుద్ధి ప్రభావితమవుతుంది. ప్రభావితమై తప్పు నిర్ణయాలు తీసుకుని నీ వెనక్కే చేరుతారు. చేరి ఒక అయోమయావస్థ ఏర్పడి వాళ్ళని వాళ్లే పొడుచుకు చంపుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. కాబట్టి దేవతాంశాలు నిన్నేం ఇబ్బంది పెట్టవు. ఇంకా అంతకన్నా పెద్ద శుభవార్త నీకొకటి చెప్తాను. కురుక్షేత్ర సంగ్రామం జరిగేటటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడి చేతిలో మరణించినటువంటి నరకాసురుని యొక్క అంశ కర్ణుణ్ణి ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు ఆ పగతో నరకాసురుడు శ్రీకృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఇద్దరినీ సంహరిస్తాడు. ఇద్దరినీ సంహరించిన కారణం చేత కృష్ణార్జునులు పడిపోతారు. పడిపోయినప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధైర్యంగా యుద్ధం చెయ్యలేరు. అర్జునుడు లేకపోతే, కృష్ణుడు లేకపోతే కాకావికలవుతుంది సైన్యం. అప్పుడు నువ్వు దాన్ని ఆక్రమిస్తావు. నువ్వు కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ ఓడిస్తావు. ఓడించి పాండవులందరూ నీ చేత నిహతులైపోతారు. అందరూ సంహరింపబడిన తరువాత ఈ అఖండ భూమండలానికి అంతటికీ నువ్వే చక్రవర్తి. ఇవాళ నీకు జరిగిన అవమానం చాలా తక్కువ. యథార్థానికి శాశ్వతమైనటువంటి ప్రతీకారాన్ని రాబోయే కాలంలో నువ్వే తీర్చుకోబోతున్నావు. కాబట్టి పిచ్చివాడ చచ్చిపోతానంటావేమిట్రా, ఆలోచన విరమించేసేయి అని వాళ్ళు చెప్పి మళ్ళీ కృత్యని పిలిచి తీసుకెళ్లి భూమండలం మీద ఆయన కుటీరంలో దిగబెట్టి రమ్మన్నారు. తీసుకెళ్లి పెట్టేసి
ఇవన్నీ విచిత్రం ఏమిటంటే కొద్ది నిమిషములలో జరిగిపోయి దుర్యోధనుడు తన కుటీరంలోనే ఉండి కళ్ళు విప్పాడు. ఇప్పుడు తెల్లబోయాడు. ఏమిట్రా ఇది, నిజంగా నేను వెళ్ళానా పాతాళలోకానికి, నాకు చెప్పారా అని ఆలోచించాడు. అంత సుయోధనుండు హృదయంబున విస్మయమంది, అంత వృత్తాంతము స్వప్నవృత్తము క్రియం తలబోసి నిజంబ కాగా అత్యంతము నిశ్చయించుచు పృథాసుతులం సమరంబలోన నిర్జింతునుగాకయంచు వికసిల్లె దురాశయ భగ్నబుద్ధి అయి. ఏర్పడిన బుద్ధి భగ్నమైపోయి కాసేపు ఆలోచించి, ఇది కల కాదు, నిజమే, తీసుకెళ్లారు నన్ను పాతాళలోకానికి. రాక్షసులు నాతో మాట్లాడారు, చూశాను, శుక్రాచార్యుల వారు బ్రాహ్మణులు వాళ్ళు ఉన్నారు, కృత్య వచ్చి తీసుకెళ్ళింది నన్ను. కాబట్టి రాబో కాలంలో పాండవులందరినీ నేను చంపుతాను, నాదే శాశ్వత విజయం. కాబట్టి అంత విజయం ముందుంటే నేను వదిలిపెట్టేది ఏమిటి ప్రాణాలు అనుకున్నాడు. అధర్మాన్ని పట్టుకుని ఇతనుంటే ఎంతమంది రాక్షసులుంటే మాత్రం కృష్ణ పరమాత్మ అండ ఉండగా, పాండవులు ధర్మాన్ని పట్టుకుని ఉండగా వాళ్ళని ఎవరు చెనకగలరు? రాక్షసుల ఊహ వీరు. వాళ్ళు ఏదో మళ్ళీ రాక్షసాంశాలు వచ్చేస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా అధర్మంలో ఉన్నవాడు ధర్మము ముందు నిలబడలేడు. కాబట్టి సంతోషపడిపోయాడు. ప్రాయోపవేశాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోతున్నాడు. ఏదో కారణం ఒకటి ఉండాలిగా, విడిచిపెట్టేది తనే లేచి బయటికి వెళ్ళిపోతే బాగుంటాం. రానే వచ్చాడు కర్ణుడు. మళ్ళీ వచ్చి, మహారాజా ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకోవా, ఎంతో సుఖాన్ని పొందవలసినటువంటి వాడివి, అఖండ భూమండలాన్ని ఏలవలసినటువంటి వాడివి, నువ్వు ఇలా ప్రాయోపవేశం చేయడం పిరికి చర్య, నా మాట విని విడిచిపెట్టేసి హస్తినాపురానికి వెళ్ళిపోదాన్ని రమ్మన్నాడు. మిత్రుడా కర్ణ, నువ్వు చెప్తుంటే కాదంటానా, ఇంతగా బతిమాలుతున్నారు, నువ్వు దుశ్శాసనుడు మొదలైన వారు కాబట్టి ప్రాయోపవేశ దీక్ష విడిచిపెట్టేశాను, పదండి వెళ్ళిపోదామన్నాడు. మళ్ళీ ఏనుగెక్కాడు. ఆడంబరంతో ఇన్ని మరిచిపోయి పరమ సంతోషంతో హస్తినాపురానికి వెళ్ళిపోతున్నాడు. చిత్రం ఏమిటంటే కనీసంలో కనీసం ఈ విషయం కర్ణుడికి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కొత్తగా ఉపకారం చెయ్యక్కర్లేదు, ఎలాగో రాక్షసాంశ కర్ణుడిలోకి వెళ్తుంది, కర్ణుడు చంపేస్తాడు కదా, అది ఆయన ధైర్యం. చెప్పడం ఎందుకు? చెబితే మళ్ళీ నేనేదో ఇన్నాళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూస్తున్నట్లు అతనికి ఆ శక్తి వస్తుందని అతనికో నమ్మకం ఇన్ని కలుగుతాయి. అందుని ఏమీ తెలియనట్టుంటే పోయి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఎంత దుష్ట స్వభావాలో చూడండి. ఏమీ తెలియని వాళ్ళే హస్తినాపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏది చేసినా కడుపులో మాత్రం ఒక అడవి పంది ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటోంది. పాండవులు నన్ను రక్షించారు కాబట్టి ఇప్పుడు తను పాండవుల కన్నా గొప్పగా ఏదో చేశాడనిపించుకోవాలి. అలా అనిపించుకుంటే కానీ ఈయన పాండవుల కన్నా అబ్బా ఎంత బాగా చేశాడని, పాండవులు చేసింది ఏముందండి అనాలి. అలా అంటే తనకు తృప్తి. అందుకని రాజసూయాగం చేస్తాను నేను కూడా అని కర్ణుణ్ణి పిలిచి అడిగాడు. కర్ణ, నేను రాజసూయాగం చేద్దాం అనుకుంటున్నాను. ధర్మరాజు చేశాడు కదూ, ఎంత అద్భుతంగా చేశాడు, దానివల్లే కదూ భారతం అంతా ఇంత కథ నడిచింది, నేను కూడా అటువంటి యాగం చేస్తాను. వెంటనే కర్ణుడు అన్నాడు, నీకేమి మహారాజా, నువ్వే రాజసూయాగం చెయ్యాలని సంకల్పం చేస్తే అది పెద్ద విశేషమా? పిలిపించు బ్రాహ్మణుల్ని, నిష్కామంగా చేద్దాం, లోకశాంతి కొరకు అద్భుతంగా చేసేద్దాం. నిన్ను అడ్డగలిగిన వాడేవాడు? ఈ సమస్త భూమండలం నీకు వశవర్తి అయి ఉన్నది కాబట్టి దానికి సంకల్పం చేయమన్నాడు. జనవర, నీకు పాండవులు శత్రులు కావున వారి నాజి నోర్చిన మరికాక మున్న ఇటు చేయగ శక్యమ రజసూయమున్ వినుము తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములం పనుపుము తత్క్రియా వివిధ భంగులకున్ తగువారి వేగమై. బ్రాహ్మణుల్ని పిలిచి అడిగాడు, రాజసూయాగం చేస్తారని. వాళ్ళు అన్నారు, మహారాజా నీ ఆలోచన మంచిదే, కానీ రాజసూయాగం చేసేటటువంటి వాడు సమస్తమైనటువంటి రాజుల్ని గెలిచిన వాడై ఉండాలి, అందరినీ గెలవాలి. నువ్వు ఇంకా పాండవుల్ని గెలవలేదుగా, వాళ్లేగా నిన్ను విడిపించి తీసుకొచ్చిన వాళ్ళు. పాండవుల్ని గెలిచేంత వరకు రాజసూయాగం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ధైర్యం చేసి వెళ్ళగలడా? పోనీ పాండవుల మీదకి నిన్ననే తిన్నాడు దెబ్బ, ఇప్పుడు ఎవరూ చెప్పక్కర్లేదు. అందుకని నువ్వు రాజసూయాగం చేయకూడదు అన్నారనుకోండి, ఆ వచ్చిన వాడి తల తీసేయమంటాడు. అందుకని వాళ్ళు అన్నారు, రాజసూయాగం చెయ్యకూడదేమో కానీ నువ్వు తత్తుల్యమైన యాగం ఇంకోటి ఉంది, వైష్ణవం అంటారు దాన్ని, ఆ యాగం చెయ్యి, దానివల్ల నీకు చాలా కీర్తి ప్రతిష్టలు వస్తాయి.
ఎంతో శక్తిని పొందుతావు. కాబట్టి నువ్వు ఆ యాగం చెయ్యవలసింది అన్నారు. రాజసూయంబు నట్టిద రాజవర్య వైష్ణవంబను యాగంబు వాసుదేవుడి మఖము చేసే తొల్లి అభీష్టమిదియా చేయు నిర్విఘ్నముగా ఇది చెల్లు నీకు. వసుదేవుడు మొట్టమొదట ఈ వైష్ణవం అనేటటువంటి యాగాన్ని పూర్వకాలంలో ఒకప్పుడు చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ యాగాన్ని చెయ్యి, రాజసూయ యాగం చేయకూడదు, పాండవుల్ని గెలవలేదు కనుక. తప్పకుండా అలాగే చేస్తానన్నాడు. అందరికీ కబురు చేశాడు. అందరికీ కబురు చేసినప్పుడు ధర్మరాజు గారికి కూడా శుభలేఖ పంపించాడు. ప్రత్యేకంగా ఒక దూతనిచ్చి పంపించాడు. ఎందుకని? ఆ దుష్టబుద్ధి పోదు. ధర్మరాజు గారు వచ్చి చూడాలి. చూసి అబ్బా ఎంత యాగం, ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎన్ని కానుకలు, లోపల ఏడవాలి అని వీడి ఉద్దేశ్యం. అందుకని ధర్మరాజు గారికి శుభలేఖ పంపాడు. ఒక బ్రాహ్మణుడు పట్టుకెళ్ళి ధర్మరాజు గారికి ఇచ్చాడు. ధర్మరాజు గారి ధర్మం ధర్మరాజు గారు. ఆయన ఎప్పుడూ పరమధార్మికుడే. ఆయన అన్నాడు, అనఘుడు ధార్తరాష్ట్రుడు మహాద్ధర కర్మ ధురీణుడయ్యనా విని ప్రియమందె చిత్తము పవిత్రితమయ్య కులంబు వింటే అయినను తగమేవు పూనిన ఘనంబగు పూనిక తీర్పకెవ్విధంబుననటరా ఒడంబము ఒడంబడము భూవరుతో ఇది చెప్పు మెర్పడం. చాలా సంతోషమయ్యా, నా తమ్ముడైనటువంటి దుర్యోధనుడు అద్భుతమైనటువంటి యాగాన్ని చెయ్యాలి అని నిర్ణయం చేసుకుని ఉన్నాడు మనసులో. కులం పవిత్రమైంది ఇవాళ అతను చేస్తున్నటువంటి పని వల్ల. చాలా గొప్ప యాగం చేస్తున్నాడు. మాకు రావాలని ఉంది కానీ రాకూడదు. ఎందుచేత అంటే 12 సంవత్సరములు అరణ్యంలో ఉంటామని కదా ప్రతిజ్ఞ చేశాం. కాబట్టి ఆ జూదం జరిగినప్పుడు అయినప్పుడు మళ్ళీ నేను అరణ్యవాసాన్ని విడిచిపెట్టి యాగం జరిగినంత కాలం అక్కడికి వస్తే నా వాక్కు భంగం అయిపోలా, ప్రతిజ్ఞాభంగం కాలా, నేను ధర్మం తప్పకూడదు. పిలవడం నా తమ్ముడి గౌరవం, కానీ రాకుండా ఉండడం అన్నగారిగా నా ధర్మం. కారణం ఒక్కటే, బంధుప్రీతి లేక కాదు. నేను ఇచ్చిన మాట తప్పకూడదు కనుక, అరణ్యవాసమే చెయ్యాలి కనుక వెనక్కి వెడితే నా వాక్కు భంగం అయిపోతుంది. ఎందుకని? ఎప్పుడైనా మాట తప్పారో మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. పిలిచాడు కదా, యజ్ఞం కదా అని పొరపాటున ధర్మరాజు గారు కానీ వెళ్ళాడు అనుకోండి, వెంటనే యజ్ఞం అంతా అయిన తర్వాత ఆ సభలోనే అడుగుతాడు, 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తానన్నవాడు అంతఃపురాలకు వచ్చి యాగం చూశాడా లేదా? అడవిలో లేడు కదా, 12 ఏళ్ళు పూర్తిగా దగ్గరికి వచ్చేస్తోంది, 12వ ఏడు పూర్తవుతోంది, ఇంకా 12వ సంవత్సరం నడుస్తోంది. కాబట్టి మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయమంటారు. అందుకే ఆయన కుట్రని తన మెత్తని మాటలతో ఛేదించాడు ధర్మరాజు. నేను రాకూడదు, నా తమ్ముళ్ళు రాకూడదు, ద్రౌపదీదేవి రాకూడదు, కాబట్టి నేను రాలేనని చెప్పానని చెప్పు. వెంటనే భీమసేనుడు అన్నాడు, మా అన్నయ్య చెప్పిన మాటలే కాదు, నేను చెప్పిన మాటలు కూడా చెప్పాను. 12 ఏళ్ళు అయిపోతున్నాయి, ఇంకొక సంవత్సరం ఉంది. యజ్ఞంలో బలి పశువుని కట్టి బలిచ్చినట్టు బలిస్తానని కూడా చెప్పాను. ఇచ్చి రాజ్యాన్ని ఆక్రమిస్తాం. కాబట్టి ఇంక ఎంతో కాలం లేదని చెప్పానని కూడా నేను భీముడిలా అన్నాడని చెప్పు, మొహమాట పడవద్దు. ధర్మరాజు గారు అలా అన్నాడు, భీముడు ఇలా అన్నాడు, 2 మాటలు చెప్పు సుమా. తప్పకుండా చెప్తానన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఆ వైష్ణవమన్న యాగం చేయడం చక్కగా చేశాడు. ఎప్పుడైనా ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడాలి తప్ప ఏదో మన పక్షపాతాలతో ఇంకోలా మాట్లాడకూడదు. కావ్యాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక అద్భుతమైన విషయం మీకు కనపడుతుంది. మంచి పని చేసినప్పుడు ఋషి వాంగ్మయము అంటారు. ఇవన్నీ ఋషులు చెప్పినటువంటివి. ఋషుల వాంగ్మయంలో ఉండే గొప్పతనం ఏమిటంటే, మంచి పని చేసినప్పుడు చాలా గొప్పగా చేశాడని చెప్తారు, చెడ్డ పని చేసినప్పుడు చెడ్డ పని చేశాడు అని చెప్తారు. అసలు వాల్మీకి మహర్షి అయితే ఇంకా చమత్కారం. మంచి పని చేశాడని చెప్పరు, చెడ్డ పని చేశాడని చెప్పరు, ఏం చేశాడో చెప్తారు. తెల్లవారుజామున లేచాడని చెప్తారు. అబ్బా చాలా మంచిది కదా తెల్లవారుజామున లేవడం. లేస్తూనే కామంతో సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు అని చెప్తారు. ఎంత తప్పు పైనది, ఎందుక లేవడం? ఆయన ఇది మంచి అనరు, ఇది చెడనరు, ఏది జరిగిందో చెప్తారు. అది కావ్య భాష. ఇక్కడ చిత్రం ఏమిటంటే, వీళ్ళు ఈ యజ్ఞాన్నంతటినీ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారన్న విషయాన్ని ఎర్రాప్రగడ గారు దాచలేదు. చాలా చక్కగా చేశారు. ఎంతమంది భోజనాలు చేశారు. అక్కడ వచ్చిన వాళ్ళల్లో కొందరు ఇది ఒకానొకప్పుడు హరిశ్చంద్రుడు చేసిన రాజసూయాగం కన్నా చాలా గొప్పది అన్నాడు. కొందరన్నారు ధర్మరాజు గారు చేసిన రాజసూయాగం కన్నా ఇది గొప్పదన్నారు.
మరికొందరు అన్నారు ధర్మరాజు గారు చేసిన రాజసూయ యాగంలో ఒక అన్నపు మెతుకులో కోటో వంతుకి ఇది చాలదు. భిన్న వాక్కులు వినపడ్డాయి. అంటే అలా పొగడబడిన విషయం కూడా ఉందా లేదా? దేవతలందరూ ప్రీతి చెందారు. యజ్ఞము ఎలా జరగాలో అలా జరిగింది. ఎన్ని లక్షల మందో అన్నం తిన్నారు. అంత వైభవోపేతంగా చేశాడు. యజ్ఞం పూర్తయింది. అవబృధ స్నానం అంటారు. ఆ పవిత్ర జలాలతో స్నానం చేస్తారు. స్నానం చేశాడు. పెద్దలైనటువంటి ధృతరాష్ట్రుడికి, గాంధారికి, భీష్మాచార్యుల వారికి, గురువుగారైన ద్రోణాచార్యుల వారికి అందరికీ నమస్కారాలు చేశాడు. వాళ్ళ ఆశీర్వచనాలు పొందాడు. అయిపోయిన తర్వాత ఒకరోజు దుర్యోధనుడు, కర్ణుడు కలిసి తిరుగుతున్నారు. భీష్మాచార్యుల వారు వచ్చారటుగా. ఆయన మహానుభావుడు కదా, వంశకర్త, పెద్దవాడు. తనంత తానుగా రాజ్యాధికారాన్ని విడిచిపెట్టుకున్నాడు తాత. ఆయన కనపడన్నాడు, ఏమిరా ఇంకా వీడితోనే తిరుగుతున్నావా నువ్వు అన్నాడు. ఏమన్నాడు? ఘోషయాత్రకని బయలుదేరావు. వద్దు వద్దు అని మీ నాన్న చెప్తున్నా కాపక్ష్యంతో గోవులను చూడ్డానికి ఎడుతున్నానని వెళ్ళావు. నీ తిక్క కుదర్చడానికి గంధర్వులు వచ్చారు. వచ్చి ఓడించి నిన్ను కట్టి పట్టుకుపోయారు. నేనున్నాను దుర్యోధన, నేనున్నాను దుర్యోధన అని నిన్ను రెచ్చగొట్టి డాంబికాలు పలిగే ఈ కర్ణుడు ఆ యుద్ధంలో ఎక్కడైనా కనపడ్డాడరా? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వస్తూ పర్ణశాల వేసుకుంటే అక్కడికి వచ్చాడు. వీడిని నమ్ముకుని ఎలా పాండవుల మీదకి యుద్ధానికి ఎడదాం అనుకుంటున్నారా? ఇప్పటికైనా వీడిని వదిలేద్దామన్న బుద్ధి నీకు రాలేదా అన్నాడు. పెద్ద ఆయన తాతగారు చెప్పిన మాట వింటే బాగుండుండేది. ఇన్ని చేస్తే ఉపయోగం ఏముంది? బుద్ధి మీద ప్రభావం లేనప్పుడు. ఎవరో ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, గురువు చుందురు జుత్తు కొన్ని వందల మార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. అలా ఎన్ని క్రతువులు చేస్తే ఏం ఉపయోగం? రావలసిన బుద్ధిలో మార్పు మాత్రం రాదు. కాబట్టి ఇద్దరు ఎగతాళిగా నవ్వి భీష్మాచార్యులు వారిని చూసి పక్కకి వెళ్ళిపోయారు. భీష్ముడి మనసు చిన్నబుచ్చుకుంది. వీడికి ఎప్పుడూ ఇంతే, మంచి చెప్తే తలకెక్కదు. ఆయన చిన్నబుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయారు. కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, అది ఎమ్మెయినగునో అని మదిలో వగవంగవలదు మఘవతనూజుం కదనంబున చంపకయే పదనక ధామన మునర్ప పార్థివ ముఖ్య. ఓ దుర్యోధన, నేను ఎక్కడో ఘోషయాత్రలో పక్కకి వెళ్ళిపోయానన్న కారణం చేత నన్ను నమ్మవద్దని చెప్తున్నారు వీళ్ళందరూ. అర్జునుడంటేనే కదూ నీకు భయం? గాంధీవం ఉందని, పరమశివుడి అనుగ్రహాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడని, దేవేంద్రాది దేవతల యొక్క అనుగ్రహంతో దిక్పాలురందరి దగ్గర అస్త్రాలను పొందాడని, అతని ముందు మనం నిలబడలేమని నువ్వు బెంగ పెట్టుకుంటుంటావు. నీకు ఇదే చెప్తున్నాను, యుద్ధంలో అర్జునుణ్ణి నేను సంహరించి తీరుతాను. యుద్ధంలో అర్జునుణ్ణి సంహరించేంత వరకు నేను నా గోళ్ళు కడుక్కోను అన్నాడు. నేను నా గోళ్ళు కడుక్కోను అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కాలిగోళ్ళు కడుక్కోను అన్నాడు. కాలిగోళ్ళు కడుక్కోను అన్న మాటకు అర్థం ఏంటంటే, కాలిగోళ్ళు కడుక్కోవడం ప్రత్యామ్నాయంగా కాళ్ళు కడుక్కోవడం. ఎందుకంటే భోజనం చేశారనుకోండి, భోజనం చేస్తే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు. భోజనం చేస్తే బయటికి వెళ్ళి చేయి కడుక్కు రావడం కాదు, కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి ఇంట్లోకి. ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు లేవనుకోండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టలేదేమండి అని అడగకూడదు. లేదా అక్కడ కాళ్ళు కడుక్కుంటే తర్వాత చాలా ఇబ్బంది కలుగుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు కాళ్ళు కడగడం మానేసి ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్లు గోళ్ల మీద పోసుకుంటారు. గోళ్ళని కడిగిన, గోళ్ల మీద విభూతి రాసిన, గోళ్ల మీద అర్చన చేసిన, శ్రౌత సంప్రదాయమునందు పాదార్చన చేసినట్టు, పాదములను శుద్ధి చేసినట్లే ఒక్క బొటనవేలి గోళ్ళు రెండింటికి విభూతి ఎలది, ఆ బొటనవేలి గోళ్ళు రెండింటి మీద గంధం రాసి బొట్టు పెడితే పాదముల రెండింటికి అలంకారం పూర్తిగా చేసేసినట్టే. అందుకే అది ప్రత్యామ్నాయం. లఘు పూజగా చెయ్యవలసి వస్తే ఎప్పుడైనా అలా చేస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఈ లక్షవర్తి నోములో లక్ష్మీనారాయణార్చన అవి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు నారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః అని, నారాయణ స్వరూపంగా ఓ బ్రాహ్మణ నిన్ను నేను ఆహ్వానిస్తున్నానని కూర్చోపెట్టి యథార్థానికి కాళ్ళు కడిగి చందనం అలంకారం చెయ్యాలి. చేసి ఆయనకి కూడా పారాణి పెట్టవచ్చు, తప్పేం లేదు. పెట్టి పుష్పాలతో పూజ చేస్తారు. అలా అంతసేపు సమయం తీసుకుంటుందని కానీ, లేదా అది కొంచెం ఇబ్బందికారకంగా ఉంటుందేమో అని కానీ అనిపిస్తే లఘు ప్రక్రియ ఏం చేస్తారంటే గోళ్ళు కడుగుతారు.
నీళ్లు పోసి గోళ్ళు కడతారు. ఆ గోళ్ళు కడగడానికి కూడా మార్గం ఉంటుంది. చిన్నో చిన్నో దేవి అన్న మంత్రంతో ఎడంచి కింద పెట్టి పట్టుకుని బొటనవేలితో ఇలా గోళ్ళు కడుగుతూ కుడి చేత్తో పొయ్యాలి. నీళ్లు పోస్తూ కడుగుతారు. కడిగి ఆ విభూతి చందనం బొట్టు పెడతారు. గోళ్ళు కడగను అన్న మాటకు అర్థం ఏంటంటే కాళ్ళు శౌచాన్ని వదిలేసుకోవడం కాదు, నేను పూజ అందను అని. నేను గోళ్ళు కడిగించుకోను అన్న మాటకు అర్థం ఏంటంటే అర్జునుణ్ణి చంపి తీరకపోతే నాకు పూజార్హత లేదనుకో, నేను కడిగించుకోను అలా. కాబట్టి నేను అర్జునుణ్ణి చంపుతా కురుక్షేత్ర సంగ్రామంలో, ఇది నా ప్రతిజ్ఞ దుర్యోధన మహారాజా, కాబట్టి నన్ను నమ్ము అన్నాడు. ఎంతో సంతోషపడిపోయాడు. ఇంకే ఉంది, కర్ణుడు ఎలాగో ప్రతిజ్ఞ చేశాడు, మనసులో ఒక సంతోషం, నరకాసురుడు ఆవహిస్తాడు, చంపేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈయన ఇలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ద్వైతవనంలో ధర్మరాజు గారు చాలా బెంగ పెట్టుకున్నాడు. వాళ్ళకి తెలియని విశేషాలు ఏమి ఉండవు, తెలుస్తూ ఉంటాయి. కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడని. కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తే ఇంత అస్త్ర సంపత్తి ఉంది కదా, ఎందుకు ధర్మరాజు గారు బెంగ పెట్టుకోవడం అని మీరు అనుకోవచ్చు. అది ధర్మరాజు గొప్పతనం. ధర్మరాజు బెంగ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఎన్ని అస్త్రాలున్నా కొట్టడానికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి కర్ణుడికి. ఆ సహజ కవచ కుండలాలు ఉన్నంతసేపు ఎలా కొట్టడం? కాబట్టి కర్ణుడు అంత తేలికగా నిర్జింపబడడం. కర్ణుడు ఈల్గనంత కాలం అర్జునుడి జీవితానికి ప్రమాదం పొంచి ఉంటుంది. అర్జునుడికి ప్రమాదం పొంచి ఉన్నంతసేపు తమకి విజయం డోలాయమానం. ఇది ధర్మరాజు గారికి భయం. కాబట్టి ఆయన బెంగ పెట్టుకుని నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నాడు. చిత్రం ఏంటంటే నేను మీతో చెప్పాను కదా, ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి ఓ సమస్య వస్తే అది పరమేశ్వరుడికి 10 రెట్ల సమస్య. కాబట్టి ఆయన వెంటనే వీడెవరికి చెప్పకపోయినా వీడి సమస్య తీర్చడానికి పరమేశ్వరుడు వస్తాడు. అలా వస్తాడు, ఎదర మీరు చూద్దురు కానీ. కాబట్టి ధర్మరాజు గారు కించిత్ చింతతో ఉన్నాడు కర్ణుడి విషయంలో. ఈలోగా ఒకరోజు ధర్మరాజు గారు నిద్రపోతుంటే ద్వైతవనంలో ఉన్నటువంటి మృగముల యొక్క జాతులు ఆయనకి స్వప్నంలో కనపడ్డాయి. కనబడి, ఓ ధర్మరాజా, మీరు ఈ ద్వైతవనానికి వచ్చి 1 సంవత్సరం మీద 8 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి 12వ సంవత్సరం గడుస్తోంది, అరణ్యవాసం అయిపోయింది. మీరు నిరంతరం వేటాడినటువంటి కారణం చేత అసలు కొన్ని మృగజాతులు అంతరించిపోతున్నాయి. ఇంకా మీరు వేటాడితే ఇదే వనంలో ఉంటే ఇక కొన్ని మృగజాతులు మిగలవు, ఇక అసలు వాటి పిల్లలు ఉండవి. కాబట్టి ఆ జాతులు నిలబడాలి అంటే మీరు ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత క్షాత్రధర్మం ఎరిగున్నవాడవో అంతటి కరుణామూర్తివి, అంతటి దయ కలిగిన వాడివి. మా యందు ప్రేమతో నువ్వు ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది అని కలలో కనపడి అడిగాయి. మరునాడు తెల్లవారుజామున నిద్రలేచినప్పుడు ధర్మరాజు గారు తన 9 తమ్ముళ్ళని పిలిచాడు. రాత్రి నన్ను స్వప్నంలో మృగజాతులు ఇలా అడిగాయిరా, అందుకని మనం ఈ అరణ్యాన్ని విడిచిపెట్టేద్దాం, ఈ ద్వైతవనాన్ని విడిచిపెట్టి కామ్యకవనానికి వెళ్ళిపోదాం. అక్కడ పుష్కళంగా మృగాలున్నాయి, సరోవరాలున్నాయి, ఆ సరోవరాల నిండా కలువలున్నాయి, ఎంతో సంతోషంగా మనం జీవితం గడపచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామని కామ్యకవనానికి వెళ్ళిపోయి ఆ కామ్యకవనంలో వాళ్ళు మళ్ళీ వేరే కుటీరాలు కాకుండా అక్కడ తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమమునందు పర్ణశాలలు వేసుకుని అందులో ఉంటున్నారు. ఉంటూ ఒకరిని చూసి ఒకరు బాధపడుతున్నారు. అరే, ఎలా గడపవలసిన వాళ్ళనరా, 12 ఏళ్ళు అయిపోయింది, చిట్ట చివరికి ఇంత దైన్యంతో బతకవలసి వస్తోందని ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి బాధపడలేదు. ధర్మరాజు తమ్ముళ్ళని చూసి, భీముడు అన్నని తమ్ముళ్ళని చూసి, అర్జునుడు అన్నల్ని తమ్ముళ్ళని చూసి, ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాధపడుతున్నారు. ఇలా కాలం గడిచిపోతున్నటువంటి రోజుల్లో వ్యాస భగవానుడు అరుదించాడు. మహాత్ముల యొక్క దర్శనము, మహాత్ముల యొక్క ఆగమనము శుభహేతు. వాళ్ళు వచ్చారు ఇంటికి అంటే ఖచ్చితంగా ఏదో శుభం జరుగుతుంది అని గుర్తు. ఇంటికి వచ్చిన పెద్దలు మనసు నొచ్చుకుని వెళ్ళిపోయినా అంతే ప్రమాదం. కాబట్టి పెద్దలు రావడమే చాలు, ఇంటికి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడం చాలు, అది శుభములకు హేతు. కాబట్టి ఆ వ్యాసుడు ఆశ్రమానికి వస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందాడు. ప్రీతుండైచనుదించి ఆశ్రిత జనాభీష్ట క్రియాశీలుడు, ఉద్గీతాంనాయుడు, నిర్విధూత దురిత క్లీశుండు, యోగామృత స్ఫీత స్వాంతుడు,
అనంత సంతత సమావిర్భూత కారుణ్యధార తోయ స్నపనైక శీలుడగు పరాశర్యుడచ్చోటికిన్. పరాశర మహర్షి యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాసుడు పరమ ప్రీతితో ఆశ్రితులైనటువంటి వారి యొక్క కోరికలను తీర్చేటటువంటి వాడు, ఎప్పుడూ కూడా ఆ వేదమంత్రములను పఠించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు, పరమ తేజోవంతుడైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా యోగమనందు ఆనందాన్ని పొందేటటువంటి వాడు, విశేషమైనటువంటి తన కారుణ్యంతో ఎదుటివారిని ఓలలాడించగలిగినటువంటి వాడు ఆ వ్యాస భగవానుడు బయలుదేరి వచ్చాడు. ధర్మరాజు గారు తన తమ్ములతో ఎదురేగాడు, కూర్చోబెట్టాడు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు, వారిని పూజా విధితో సత్కరించాడు. చాలా సంతోషించి వ్యాసుడు ధర్మరాజు గారితో అన్నాడు, నాయనా ధర్మరాజా, నీకు నేను ఒక ప్రధానమైన విషయం చెప్తాను, మనసులో ఉంచుకో. అన్ని కాలముల యందు కష్టాలు ఉండిపో. కష్టాలు కొంతకాలం ఉంటాయి, కానీ జీవితం అంతా కష్టాలే ఉన్నా ఒక్క రోజునైనా జీవితంలో ఒక్క శుభవార్త అయినా వినకుండా మాత్రం మనుష్య జన్మ వెళ్ళదు. ఏదో ఒక్క శుభవార్త అయినా వింటాడు. రామాయణంలో సీతమ్మ తల్లి అంటుంది, కళ్యాణీవతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరముల ఆయుర్దాయంతో ఒక మనిషి బతికితే 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 23 గంటల ఇంకా మిగిలిపోయినటువంటి ఆ ఒక్క గంటలో 59 నిమిషముల 59 సెకండ్లు చెడు మాటలే చెడు వార్తలే వింటూ దుఃఖమునందు మగ్నమైపోయినప్పటికీ ఆఖరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. తప్ప ఒక్క శుభవార్త వినని వాడు లోకంలో ఉండడయా, వింటాడు. కాబట్టి మీరు ఇలా ఒకరిని ఒకరు చూసుకుని క్లేశాన్ని పొందుతూ దుఃఖాన్ని పొందుతుంటే మీ తేజస్సులు చల్లారిపోతాయి. ఎందుచేత అన్నిటికన్నా శోకానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, అది ధైర్యాన్ని ఆర్పేస్తుంది. అగ్నిహోత్రాన్ని నీరు ఎలా ఆర్పేస్తుందో ధైర్యాన్ని శోకం ఆర్పుతుంది. అది దాని మొట్టమొదటి లక్షణం. శోకము ప్రవహించగానే ధైర్యము అడుగంటిపోతుంది. ధైర్యము అడుగంటిపోగానే ఆలోచన ఇక స్ఫురించదు. ఆలోచన స్ఫురించకపోతే ఇక తాను ప్రణాళికా నిర్మాణం చెయ్యలేడు. ప్రణాళికా నిర్మాణం చెయ్యలేకపోతే విజయాన్ని సాధించలేడు. అందుకే ఇలా శోకంతో కూర్చోవడం కాదు, ఇప్పుడు మీరు ఉన్నటువంటి కాలము, ఇప్పుడు మీరు ఉన్న దేశము, ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి మూడు దేనికి అనుకూలమో ఆ అనుకూలమైన దానిగా మార్చుకుని దాని వలన పొందవలసిన తేజస్సుని పొందు ధర్మరాజా. ఇప్పుడు మీరున్న మూడు దేనికి అనుకూలం? తపస్సుకు అనుకూలం. దేశము తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నావు, కాలము అరణ్యవాసం చేస్తూ నగరంలోకి వెళ్ళటల్లా అంతఃపురాలకి వెళ్ళటల్లేదు, కేవలం వనమునందు నివాసం చేస్తున్నావు. కాబట్టి దేశము సరిపోయింది, కాలము సరిపోయింది. పరిస్థితి నీకు ఇప్పుడు దీన్ని చూసుకుంటూ అయ్యో ఇలా ఉన్నామే అని ఏడుస్తూ గడిపితే ప్రతిబంధకం, ధైర్యం పోతుంది. దీన్నే తపస్సుగా మార్చుకుంటే అద్వితీయమైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావు, ఎనలేని తేజస్సు కలుగుతుంది. అందుకే అప్పటికి ఉన్న ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు గొప్పవాడు. తప్ప తాను అనుకున్నట్టుగా పరిస్థితి లేదని వెనక్కి వెళ్ళిపోయిన వాడు అవకాశంగా దాన్ని వాడుకోలేడు. ఇది వ్యాసుల వారు చెప్పిన ఈ సిద్ధాంతం. దాన్ని పాటించి మహాత్ములైన వారు మీకెందరో కనపడతారు. పెద్ద పెద్ద పుస్తకాలు రాసిన వాళ్ళందరూ ఈ దేశంలో జైల్లో కూర్చుని రాశారు. జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి పుస్తకాల్లో డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు, ఆయన కారాగారంలో కూర్చుని భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఇందిరాగాంధీ గారికి వ్రాసినటువంటి ఉత్తరాలు, లెటర్స్ టు హిస్ డాటర్ అన్న పేరుతో ఆయన వ్రాసినటువంటి ఉత్తరాలు చాలా కాలం పిల్లలకి ఇంగ్లీష్ పాఠ్యాంశంగా ఉండేవి. అంటే వాళ్ళు అవి అన్ని పుస్తకాలు చదువుకుని కొత్త పుస్తకాలు రాయడానికి వినియోగించుకున్నారు. అరబిందో కారాగారంలో ఇన్ని పలకరించడానికి ఎవరు ఉండేవారు కాదు. 18 అధ్యాయాల భగవద్గీతనంతటినీ పఠనం చేసి దాని భాష్యాలన్నీ చదివి అపారమైన తపస్సులోకి ప్రవేశించి సమాధి స్థితిని పొందగలిగిన స్థితికి వెళ్ళిపోయాడు. కారాగారవాసం చేత తరించిపోయాడు అరబిందో.
ఈ దేశంలో ఎందరో మహాపురుషులు వారిని నిర్బంధాలలో ఉంచినప్పుడు ఎన్నో సద్గ్రంథాల్ని పఠించి వెనక్కి వెళ్ళిపోకుండా వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చే పర్యంతము వాళ్ళ యొక్క ధృతి చెడిపోకుండా సత్కాలక్షేపం చేతనే నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని తపోభూములుగా మార్చుకున్నారు వాళ్ళు. అంతటి మహాపురుషులైన వాళ్ళు ఈ దేశంలో మీకు ఎందరో కనపడతారు వాళ్ళ జీవితాలు చదివితే తప్ప. అసలు అలా కాని వాళ్ళు లేరు. నెల్సన్ మండేలాకి నల్ల సూర్యుడు అని పేరు. దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం సంపాదించిన వాడు. ఆయన సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పర్వత శిఖరం మీద ఉన్నటువంటి కారాగారంలో పెట్టారు. ఆయన పలకరించడానికి మనిషి ఉండేవాడు కాదు. నెల్సన్ మండేలా బాగా ఎత్తైన మనిషి. ఆయన పడుకోవడానికి ఆయన ఎత్తుకి సరిపోయేది కాదు ఆ గది. ఆయన పడుకుంటే కాళ్ళు ముడుచుకుని పడుకోవాలంతే. ఆయన పూర్తిగా నిలబడితే పైన ఉన్నటువంటి ఆ ఆచ్ఛాదన ఆయన తలకి తగులుతుంది. అందుకని ఆయన పూర్తిగా నిలబడలేడు, పూర్తిగా కూర్చోలేడు. ఆయన నేను వ్రాసుకుంటాను ఇమ్మంటే కేవలం ఆయనకి ఒక తెల్ల కాగితం ఒక్క కలమే ఇచ్చేవారు. ఎక్కువ రాస్తే ఇంకో కాగితం ఇవ్వరని నలకల్లాంటి అక్షరాలతో ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పి దాదాపు కొన్ని దశాబ్దముల పాటు కారాగారంలో ఉండి పుస్తకాలు రాశాడు ఆయన. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్పి దక్షిణాఫ్రికాలో దాన్ని అంత గొప్పగా చదువుతారు. నెల్సన్ మండేలా రాసుకున్న పుస్తకం. చాలా సుదీర్ఘమైన నడక స్వాతంత్ర్యానికి అని. ఆయన కారాగారంలో కూర్చుని నలకల్లా వ్రాస్తున్నాడు. కాగితం ఇచ్చిన దాని మీద ఒక్క కాగితం మీద అన్ని కాగితాల సారం రాసుకుంటున్నాడు ప్రశాంతంగానని. అంత కారాగారంలో ఉన్నటువంటి వాడిని అకస్మాత్తుగా వాహనం ఎక్కించి మంచి ఎండగా ఉన్న కొండ దగ్గరికి తీసుకెళ్లి బండలు కొట్టమనేవాడు. అకస్మాత్తుగా ఎండలోకి వెళ్ళి బండలు కొట్టి మళ్ళీ చీకట్లోకి వచ్చేస్తున్న కారణం చేత కొన్నాళ్ళకి ఆయనకి దృష్టి మందగించిపోయింది. దృష్టి మందగించిపోతే మందగించిపోయిన దృష్టితోటే జాగ్రత్తగా అలాగే వ్రాసుకున్నాడు. ఆయన్ని ఇన్ని కష్టాలు పెట్టినటువంటి వాళ్ళని ఆయన బయటికి వచ్చిన తరువాత దేశాధ్యక్షుడైతే అధికారంలో వాళ్ళకి వాటా కల్పించి గౌరవించాడు. మహాత్ములైన వాళ్ళు వాళ్ళ సమయాల్ని వృధా చెయ్యలేదు. మహాభారత కాలం నుంచి ఇది దేశానికి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సంప్రదాయం. మహాత్ముడు కారాగారంలో కూర్చుని నూలు ఉడుకుతూ ఉండేవారు. ఆయన భగవద్గీత చదువుకుంటూ ఉండేవాడు. ఎక్కడ ఉంచినప్పటికీ పరమ ప్రశాంతంగా ఉండడం అనేటటువంటిది వాళ్ళకి అలవాటైపోయింది. అలా కాలమును వృధా చేయకూడదు. అప్పటికి పరిస్థితి ఎలా ఉందో దాన్ని వాళ్ళ యొక్క అభ్యున్నతికి అనుగుణంగా వాళ్ళు వాడుకునేవారు. అంతేకాని ఎప్పుడూ నేను అనుకున్నట్టు లేదు కాబట్టి నేను చదవలేను, నేను రాయలేను. నేను అందుకే తరచుగా అంటుంటాను, అసలు విద్యార్థులకి ముందు ఇంట్లో చదువుకోవడం నేర్పే ముందు వాళ్ళకి నేర్పవలసింది ఎవరి గురించి అంటే ఈ దేశంలో వాళ్ళు మొట్టమొదట నేర్చుకోవలసింది లాల్ బహదూర్ శాస్త్రి గురించి. మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు పుస్తకాలు తడిసిపోతాయని తెలిసి కూడా గంగ దాటడానికి డబ్బులు అవుతాయని, పోన్లే పేదవాడని పడవవాడు ఎక్కవయా డబ్బక్కర్లేదులే గంగ దాటిస్తానంటే, డబ్బులు ఇవ్వకుండా గంగ దాటి చదువుకోవలసినంత దరిద్రం నాకు లేదని బట్టలు ఇప్పి పుస్తకాల మూట తడవకుండా కాగితంలో చుట్టుకుని వీపు కట్టుకుని గంగని ఈది ఆవలి ఒడ్డుకు వెళ్ళి ఆయన చదువుకుని భారతదేశానికి ప్రధానమంత్రి అయి, ఒకప్పుడు ప్రధానమంత్రి పిలిచి ఆయన్ని కాశ్మీర్ వెళ్ళమంటే తటపటాయిస్తుంటే ఏమి తటపటాయిస్తున్నావు శాస్త్రి అని అడిగితే, నాకు ఉన్నికోటు లేదు చలికి తట్టుకోగలనా అని అడిగారు. ప్రధానమంత్రి అయిన శాస్త్రి గారి బిడ్డలు అందరితో పాటుగా బస్ స్టాప్లో నుంచి బస్సు ఎక్కేవారట. అధికారికంగా నేను వాడే కారు మీకోసం కాదనేవాడు. అది నాకే. రాజీనామా చేస్తే ఆయన బస్సు ఎక్కింటికి వెళ్ళిపోయాడు. అలాంటి క్రమశిక్షణతో అలా చదువుకుని పైకొచ్చారు. ఒక అబ్రహాం లింకన్, ఒక నెల్సన్ మండేలా, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక అరబిందో, వాళ్ళ జీవితాలు చదవాలి. అవి చదువుకున్న నాడు అసలు చదువు అంటే ఏమిటో తెలుస్తుంది. నాన్నగారిని అవి కావాలి ఇవి కావాలి అని అడగడం కాదు, నాన్నగారికి వచ్చిన జీతంలో తాను ఎక్కడుంటున్నాడో అక్కడ ఎంత కష్టపడి తాను చదువుకోవాలో అర్థమవుతుంది. ఇది జాతికి పెద్దలు అందించిన వారసత్వం. అందుకొచ్చాడు వ్యాసుడు. ఉట్టినే రాడు. వ్యాస భగవానుడు వచ్చాడంటే ఏదో గొప్ప మలుపు తిప్పుతాడు. శోకార్తితో వీళ్ళు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు దీన్ని వీళ్ళకి తపస్సుగా మార్చాలి.
ఎక్కడున్నారో అక్కడే తృణబిందు మహర్షి అక్కడే ఉన్నారు. చక్కగా తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో వీళ్ళు విశేషమైన తేజోవంతులు అయ్యేటట్టుగా వీళ్ళు ఉన్న సమయాన్ని ఏర్పాటు చేయాలి. రేపు రాచరికానికి వెళ్ళిపోయి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అంతఃపురంలో ఉండి చక్రవర్తిగా భూమండలాన్ని పరిపాలిస్తుంటే అరణ్యానికి వెళ్ళి 3 నెలలు తపస్సు చేస్తానంటే కాలం కలిసి వస్తుందా? రాదు. దాన్ని అలా సద్వినియోగం చేసుకున్నవాడు ఒక్కడే చెయ్యగలడు. ఎంతమంది లేరండి మహాత్ములు, ఎంతమంది మహానుభావులు లేరు ఈ దేశంలో. మొన్నటి వరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్కి అత్యున్నత స్థానానికి వెళ్ళి అంత పెద్ద స్థానాన్ని అలంకరించి పదవీ విరమణ చేశారు. నాకు వారి పేరు స్ఫురణలో లేదు, కానీ వారు బ్రహ్మసూత్ర భాష్యాన్ని మడిబట్ట కట్టుకుని నేర్చుకున్నారు. సంస్కృత భాషలో మహానుభావుడు థీసిస్ సబ్మిట్ చేసి డీజీపీగా ఉండగా పిహెచ్డి పొందారు. ఆయన ఒకసారి భద్రాచలం వస్తే వేద పాఠశాల విద్యార్థులందరినీ చూసి సంస్కృత భాషలో ఆయన మాట్లాడుతుంటే వేద విద్యార్థులు తెల్లబోయారు ఆయన సంస్కృత భాషాపటిమకి. బ్రహ్మసూత్ర భాష్యం ఆయనకి కరతలామలకం. ఇప్పటికీ కన్నుల ముందున్నారు పెద్దలు. మనకనిపిస్తుంది ప్రతిదానికి అంత టైం ఎక్కడుందండి అంటాం. వాళ్ళు టైం లేకపోవడం ఏమిటండి అంటారు. టైం మేనేజ్మెంట్ గురించి విదేశీ రచయితలు రాసిన పుస్తకాలు మనం చదువుకు చెప్పుకుంటాం. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటో చెప్పిన వాళ్ళు వ్యాసుడు, దాన్ని అనుభవించి పైకొచ్చిన వాళ్ళు పాండవులు, రామచంద్రప్రభు. మన గ్రంథాలు అక్కర్లేకపోవడమే మన దరిద్రానికి కారణమైంది. కాబట్టి వ్యాస భగవానుడు వచ్చాడు అంటే మహోపకారం చేస్తాడు. మనసు క్షోభిల్లిపోకుండా పైకెత్తి తిప్పాడు ఆయన. ఒక్కసారి తిప్పి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. ఆయన ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవయా, చేసుకుని విను, నీవును ఆపదలకు మనమన ఒక్కింత ఓర్చి, ఆపద 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 కష్టం 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 అని ఆలోచించడం కాదు, మహనీయముగా నొనరింపము తపము. చక్కగా తపస్సు చేయి, మనసుని నిగ్రహించు. తపస్సు చేస్తే తపంబునన కాదా సకల సౌఖ్యంబులు సిద్ధించు. ఆ తపం వల్ల నీకు సమస్తమైన సౌఖ్యములు సిద్ధిస్తాయి. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ వాతావరణాన్ని, ఈ పరిస్థితిని తపస్సు కొరకు వెచ్చించు. అంటే తపస్సు అన్న మాటకు అసలు పరిపూర్ణమైన అర్థం ఏమిటి? ఏది చేస్తే తపస్సు అవుతుంది నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే క్షమయు, అహింసయు, సత్యము, సమతయు, ఇంద్రియజయంబు, శమము, పరిత్యాగమును తపో లక్షణములు క్రమముగా ఇన్నియును ఊర్ధ్వగతి కారణముల్. మనిషి ఊర్ధ్వగతిని పొందడానికి, పరమేశ్వరుణ్ణి చేరడానికి తపస్సు కారణం. తపస్సు యందు అంతర్భాగములు ఏమిటో తెలుసా? క్షమ, ఓర్పు. అది కదు పోతుంది. కష్టం 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 అనుకుంటే ఓర్పు పోతుంది. ఓర్పు ఎప్పుడు వస్తుంది? ఈ పరిస్థితిని ఇంకొక దానికి అనుకూలంగా వాడుకుంటే మనసు మారుతుంది. అప్పుడు మనసు మారి ఇంకొక దానికి వినియోగపడుతుంది. కాబట్టి ఓర్పు, అహింస, సత్యము, అన్నిటి యందు సమభావన, ఇంద్రియాల్ని జయించగలగడం, శమము అంటే బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం, పరిత్యాగం, త్యాగబుద్ధి, ఇవి తపో లక్షణములు. ఇవి ఉన్నవాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. అంటే ధర్మరాజు గారు అడిగాడు, చాలా మంచి విషయం చెప్పారు మహానుభావ, కానీ మీ వంటి మహాపురుషుడు కనపడ్డప్పుడే కదూ నేను అడిగి సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి. తపస్సు గొప్పదా, దానం గొప్పదా? రెండిటిలో ఏది గొప్పది అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నిస్సందేహంగా దానం గొప్పది, కానీ తపస్సు కన్నా కాదు. దానము అన్న మాటలో ఎంతో త్యాగము కూడా ఇమిడి ఉన్నది. ఎందుచేత? ఒక్కరికి ఒకటి ఇవ్వాలి అని అన్నప్పుడు దానము అంటే తనదిగా ఉన్నది వేరొకరికి ఇచ్చేయడమే కదా దానం అంటే. తనదిగా ఉన్నది అంటే నాదిగా ఉన్నది అన్నప్పుడు ఆ వస్తువుని ఇచ్చేసే ముందు నాకేమిటి వస్తుంది ఆలోచన? ఎంత కష్టపడితే వచ్చింది ఇది మనకి అన్న ఆలోచన వస్తుందా రాదా? వ్యక్తి ధనాన్ని సంపాదించాలి అంటే ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యుద్ధానికి ఎడతాడు. కత్తి అంచు మీద జీవితాన్ని నిలబెడతాడు. సైనికులు యుద్ధానికి వెళ్ళి యుద్ధాలు చేసి జీతాలు తెచ్చుకోవట్లా, కాబట్టి ప్రాణాలు పణంగా పెట్టి ధనం సంపాదిస్తాడు. సముద్రం మీద ఓడ ఎక్కి ఎక్కడెక్కడికో పోయి వర్తకం చేసి డబ్బు సంపాదిస్తాడు. తన దేశం కాని దేశం, తన వారన్నవారు ఒక్కరు లేని ఎక్కడికో దూరదేశానికి పోయి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకుంటాడు.
ఇంతమందిని వదిలిపెట్టుకోవడం దేనికి అంటే ఆ ఐశ్వర్యం మీద భ్రాంతి, ఆ డబ్బు కోసం వెళ్ళిపోతాడు. అలా ఎంతో కష్టపడి 6 కాలం శ్రమిస్తాడు. ఆకాశం మేఘావృతమై వర్షం పడకముందే నాగలి పట్టుకుని బయలుదేరి గబగబా పొలమంతా దున్ని ఆ వర్షాలు పడేటటువంటి సరి అయిన సమయం చూసి విత్తనాలు చల్లి ఆ పంటని వృద్ధిలోకి తీసుకొచ్చి కోతలు కోసి ఆ పంటని సంరక్షించుకుంటే ధనం వస్తుంది. అలాగే ఎక్కడో కొండలలో కోనలలో ఉండి కష్టాలు పడి డబ్బు సంపాదిస్తారు. ఇంకొకటి దగ్గర దాస్యం చేసి భృత్యులై మీ సేవకుండంటూ నమస్కారాలు పెడుతూ డబ్బు సంపాదిస్తారు. ఇంత కష్టపడితే డబ్బు వస్తుందయా? ఇంత కష్టపడితే వచ్చిన డబ్బుని వెనక్కి చూడకుండా ఇంకోళ్ళకి ఇచ్చేయడం అంటే తేలికైన విషయం ఏం కాదు ధర్మరాజా. దానం చాలా గొప్పది. ఆయన ఇచ్చేస్తున్నాడంటే ఆయన ఇస్తాడండి అనడం కాదు. ధనానికో లక్షణం ఉంటుంది. రూపాయి ఉంటే 2 అవ్వాలని ఉంటుంది, 2 అయితే 4 అవ్వాలని ఉంటుంది తప్ప మనకి రూపాయి చాలు కదా అని మిగిలింది ఇద్దామన్న భావన అందరికీ రాదు. చాలా కష్టం దానం చేయడం. కాబట్టి దానము చాలా గొప్పదే. కానీ దానమునందు ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఇమిడి ఉంది. ఈ లోకంలో చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది వేసేటటువంటి ప్రశ్నకి మహాభారతంలో జవాబు, వ్యాసుడు చెప్తున్న జవాబు. అందుకే మహాభారతం చదువుకుంటే తెలియనటువంటి ధర్మ సూక్ష్మం ఉండదు. ఏ విషయంలో అనుమానమైనా భారతంలో తీరిపోతుంది. అందుకే ఇది పంచమ వేదమైంది. ఆయన అన్నాడు, అన్యాయార్జితమైన విత్తమున చేయంబోను దానంబు మూర్ఖన్యాయంబది దాన చేసి ఫలపాకం వేమియుం లేదు యుక్త న్యాయార్జితమించుకంతయైనం కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్ర యోగమున సౌమ్యంబై ఫలించుం తుదిన్. ఓ ధర్మరాజా, దానము అన్న మాటలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. దానము అంటే ఏదో ఇచ్చేయడం కాదయ్యా. ఒక్కొక్కరు చూడు అన్యాయం చేసి బోలెడంత డబ్బు సంపాదిస్తాడు. అది న్యాయార్జితమైన విత్తం కాదు. అది న్యాయంగా కలుపుచ్చుకున్నది కాదు. అన్యాయంగా ధర్మ విరుద్ధంగా ఎంతో డబ్బు తెచ్చాడు. తెచ్చి అందులోంచి కొంత డబ్బు పెట్టి ధార్మిక కార్యం ఏదో చేశాడు, పుణ్యం చేశాడు. ఇప్పుడు అతనికి పుణ్యం వస్తుందా? దీనికి నేను పెద్ద ఉదాహరణలు అవి చెప్పక్కర్లేదు. అన్యాయార్జితం తెచ్చి పెట్టుకున్నాడు 1,00,000 రూపాయలు అనుకోండి. అందులోంచి 10,000 రూపాయలు ఈశ్వరుడికి ఏదో ఇచ్చాడు. ఓ దేవాలయానికి ఇచ్చాడు, లేకపోతే అన్నదానానికి ఇచ్చాడు, లేకపోతే బట్టలు దానం చేశాడు, లేకపోతే ఓ చెరువు తవ్వించాడు, ఓ నుయ్యి తవ్వించాడు, పూల మొక్కలు వేశాడు. ఏదో దేవాలయానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఉపకారం జరిగేటట్టుగా కొంత సేవ చేశాడు. ఆయనకి పుణ్యం వస్తుందా? రాదు. కారణం ఏమిటంటే మూలము ప్రధానం. అసలు చెయ్యడానికి ఆ ద్రవ్యం ఎక్కడిది? నీకు అన్యాయం చేసి సంపాదించావు. అన్యాయం చేసి సంపాదించిన దాంతో నువ్వు ఎంత పుణ్యం చేసినా పుణ్యం ఇవ్వరు. ఎందుకని? అన్యాయార్జితమైన ద్రవ్యముతో చేసిన పుణ్యము వలన ఏ పుణ్యము సమకూడదు. అదే న్యాయార్జితమైనటువంటి సంపాదనలోంచి ఒక్క 10 పైసలు దానం చేస్తే సమృద్ధి అయినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ధార్మికుడు చేసే దానానికి అంత శక్తి ఉంది. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. శాస్త్రం తెలిసి ఉండడం అంటే అది. ఒకానొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపరశంకర భగవత్పాదులు, ఈ భూమి మీద నడిచిన శివావతారం అది. వారు కూర్చునుండగా ఒక వ్యక్తి తీసుకొచ్చి దగ్గర చాలా డబ్బు కట్టలు అక్కడ పెట్టి, ఈ డబ్బు పీఠానికి తీసుకోవలసింది అన్నాడు. ఆయన ఒక్కసారి ఇలా తలెత్తి చూశారు. ఆయన గొంతు కూర్చునేవారు సత్యదండం పట్టుకుని. ఇలా తలెత్తి చూశారు. ఆయనకి అర్థమైపోయింది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి. ఆయన త్రికాల వీధి, ఆయన ఇలా చూస్తే పట్టుకోగలరు. ఆయన ఎన్ని విషయాల్లో పట్టుకున్నారో అలా చూసి ఆయన ఏం చేశారంటే, సంకల్పం మంచిది. ఇప్పుడు ఆ డబ్బు మంచి పనికి ఉపయోగించాలని తాపత్రయపడుతున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని ఉపయోగం చేశారనుకోండి, అతనికి ఏం ఫలితం రాదు. ఎందుకంటే అది అన్యాయార్జితమైన సొమ్ము. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఇంకొక రకంగా అతనికి ఉపయోగపడేటట్టు చెయ్యడానికి సత్యదండాన్ని తీసి ఈ డబ్బు కట్టల్ని అలా తోశారు బ్రాహ్మణుడి వైపు. ఆయన నీకిచ్చాడు, తీసుకో అన్నాడు. బ్రాహ్మణుడు దానం పుచ్చుకోవచ్చుగా గృహస్థు. బ్రాహ్మణుడు ఆ డబ్బు తీసుకున్నాడు. తీసుకుని చేత్తో పట్టుకున్నాకన్నారు,
బ్రాహ్మణుడు తనకు కావలసిన దానికన్నా ఎక్కువ నిలవ పెట్టకూడదుగా. కాబట్టి నీ జీవితంలో నీ అవసరానికి కావలసింది పోను, మిగిలింది పీఠానికి. అతను కొద్దిగా డబ్బుంచుని మిగిలింది పీఠానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ద్రవ్యం ఎవరిచ్చారు? బ్రాహ్మణుడు ఇచ్చాడు. న్యాయంగా ఉంచుకోవలసింది, దానం బట్టి ఉంచుకోవలసింది ఉంచుకుని మిగిలింది ఇచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బుతో పీఠం మంచి పని చేసింది అనుకోండి, పీఠ సంకల్పాలు నెరవేరుతాయా? పీఠానికి ఆ డబ్బు న్యాయంగా వచ్చిందా? ఇప్పుడు ఆ ద్రవ్యంలో దోషం ఉందా? లేదు. పీఠం దెబ్బ తినకుండా చూడడానికి సొమ్ము అలా పంపి ఇలా తెచ్చాడు. దానివల్ల ఇచ్చినవాడేమయ్యాడు? బ్రాహ్మణుడికి ఇప్పించారు కనుక పీఠం దాన్ని ఖర్చు చేస్తుంటే ఈ ఫలితానికి ఎక్కడో అక్కడ కొద్దిగా స్పర్శ ఉంది కాబట్టి తరించే అవకాశాన్ని కల్పించాడు. అది కూడా చాలా దూరంగా, తప్ప ప్రత్యక్షంగా కుదరదు. కాబట్టి అన్యాయార్జితమైనటువంటి సొమ్ము తీసుకొచ్చి నేను పుణ్యాలు చేస్తున్నానండి, నేను ధార్మికమైన కార్యక్రమాలు చేస్తున్నానండి, నేను మంచి పనులు చేస్తున్నానండి, నాకు పుణ్యం వస్తుందా అంటే కించిత్ కూడా రాదు, ఇవ్వరు. కాబట్టి దానమునందు దోషం ఉంటుంది. ధర్మరాజా, ఒకవేళ న్యాయార్జితమైనటువంటి సొమ్మునే ఖర్చు పెట్టినా, దానం చేసినా కొన్ని విషయాలు తెలియకుండా దానం చేయకూడదు. ఏవి తెలిసి ఉండాలి అంటే, యుక్త న్యాయార్జితమించుకంత అయిన కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్రయోగమున సౌమ్యంబై ఫలించున్ తుదిన్. ఈ మూడు తెలిసే దానం చెయ్యాలి. ఏ మూడు? కాలంబు, ఏ కాలమునందు ఏది పెట్టాలి తెలిసి ఉండాలి. ఒక కాలమునందు చెయ్యకూడనటువంటి ఇంకొకటి చెయ్యకూడదు. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలి అంటే, శ్రావణ మాసంలో మీరు ఒక నది ఒడ్డున స్నానం చేసిన వాళ్ళందరికీ మేము పలహారాలు పెడతాం అన్నారు అనుకోండి, మహాపాపకర్మ. శ్రావణ మాసంలో నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం చేస్తే పెడతానంటే తప్పు పని చేయించి, వేద విరుద్ధమైన పని చేయించి నువ్వు వాడికి అన్నం పెడతావా? తప్పు కదూ. కాలము తెలిసి ఉండాలి. ఏ కాలమునందు ఏది చెయ్యాలో నీకు తెలిసి ఉండాలి. రెండు, దేశము తెలిసి ఉండాలి. దేశం అంటే భూమి. భూమికి ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క శక్తి. మామూలుగా అన్నం పెట్టడం ఒకెత్తైతే పుష్కరాల్లో అన్నం పెట్టడం ఒకెత్తు. ఎందుకని? క్షేత్రానికి కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. అందరూ భోజనానికి ఆ సమయానికే పెడతారు. ఆ ఉన్న ఒక సత్రం, రెండు సత్రములకే పెడితే వీళ్ళకి ఎప్పటికన్నా తింటారు. అప్పుడు విరివిగా వండించి అన్నం పెట్టావు. ఇప్పుడు ఆ దేశమునందు పుష్కరములు అవుతున్నాయి. పుష్కరములు అవుతూ ఉండగా అన్నం పెట్టావు. వేళ పట్టున ఇన్ని లక్షల మంది అన్నం తినగలిగారు. ఇప్పుడు నీది ద్విగుణీకృత పుణ్యం. మూడు, పాత్రత. పాత్రత అంటే అది పొందడానికి అవతల వాడికి ఉన్న యోగ్యత చూసి ఇవ్వాలి. యోగ్యత లేకుండా ఇచ్చిన దానం ఫలించదు. ఉదాహరణకి, ఏదో ఇవాళ ఎవరికో ఒకళ్ళకి భోజనం పెట్టాలనిపించింది. ఎవ్వరూ భోజనానికి వచ్చేవాళ్ళు కనపడక పక్కింట్లోకి వెళ్ళి అన్నం తినేసేయటయా అంటే, తినేసానండి ఇప్పుడే అయిపోయింది భోజనం అంటే, ఫోన్లే కానీ ఇవాళ ఎవరికోళ్ళు పెడతాం అనుకున్నా, ఎవరో దొరకలేదు, మళ్ళీ వచ్చి తినేడిపో అన్నారు అనుకోండి. అయ్యి బాబోయ్, నేను ఒక్క ముద్ద కూడా తినలేనండో, నా వల్ల కాదంటే, అలా కాదు కానీ ఒక్క పావుగంట ఆగి తిని పర్వాలేదు, 2 జామకాయ ముక్కలు తినేసిరా. జామకాయ ముక్కలు తినేస్తే ఆకలిస్తుంది, అదో లక్షణం. నాకు ఓ పెద్ద ఆయన చెప్పారు. కాబట్టి 2 జామకాయ ముక్కలు తినేసి ఓ పావుగంట ఆగిరా అని వాడు ఏదో కడుపులో కొంచెం చురుకుమన్నట్లు అనిపించి జామకాయ ముక్కలు తిని వచ్చి కూర్చున్న తర్వాత వాడికి బలవంతంగా పప్పు, బలవంతంగా కూర వేస్తే, అమ్మ వద్దన్నాను కదండి అని తలకో పిసరు నోట్లో రాసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, పెట్టేశాను పోయి. ఎందుకది? ఆకలితో ఉండి, అమ్మా చచ్చిపోతున్నానమ్మా భవతి భిక్షాందేహి అన్నవాడికి పట్టుకెళ్ళి పట్టిడు పెట్టు, మహాపుణ్యం. వాడు తినాలి, చచ్చిపోతాడు లేకపోతే. పాత్రత ఎరిగి పెట్టినది, దేశం ఎరిగి పెట్టినది, కాలం ఎరిగి పెట్టినది దానమునందు వర్తిస్తుంది. అలా కాకుండా పెట్టినది వర్తించదు, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దానమునందు ఈ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందుకే ఈ 3 తెలిసి దానం చేసేటప్పుడు ఎంత దానం చేశామన్న దానితో తరించడానికి సంబంధం ఉండదు. దేశము, కాలము, పాత్రత 3 కలిసి వస్తే చిన్న దానం కైవల్యానికి వెళ్ళిపోవడానికి కారణమైంది. అలా ఉందా అని అడిగాడు ధర్మరాజు గారు. ఉంది, మీకు ఒకటి చెప్తాను నేను అని వ్యాసుల వారు చెప్తున్నారు. ముద్గలుడు అని ఒక మహర్షి. ఆ ముద్గలుడు బ్రాహ్మణుడు. ఆయన ఒక వ్రతం చేస్తుండేవాడు. ఏమిటి ఆ వ్రతం అంటే, ఆయన 14 రోజులు ఉపవాసం ఉండి 15వ రోజున అన్నం తింటాడు. తానొక్కడే కాదు, తన భార్య, తన బిడ్డలు కూడా అంతే. ఉంచవృత్తి చేస్తాడు.
ఉంచవృత్తి అన్న మాటకు అర్థం ఏంటంటే భిక్షాటన చేయడము అని కాదు. ఈ కంకులు నిరుపుతారు, ధాన్యాన్ని కింద పడేటట్టు చేసి బస్తాలకు ఎత్తుతారు. ఇక యజమాని దాన్ని ఏరుకోడు, యజమాని పట్టుకెళ్ళాడు, వదిలేశాడు మట్టిలో. అన్నదాన్ని పొలానికి వెళ్ళి మట్టిలో ఉన్న ఒక్కొక్క గింజే ఏరాలి. ఇలా ఎత్తి మట్టి ఇలా 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 అని పొయ్యకూడదు, ఒక్కొక్క గింజే ఏరాలి. అలా ఒక్కొక్క గింజ చప్పున పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం చేసేవాడు. పౌర్ణమి నాడు ఖచ్చితంగా ఈ 14 రోజులు ఒక్కొక్క ఒడ్డు గింజ చప్పున ఉంచె వృత్తిలో రైతు విడిచిపెట్టేసినటువంటి ధాన్యపు గింజల్ని ఏరి కుంచెడు చేసేవాడు. ఆ కుంచెడైనటువంటి అవి తీసుకొచ్చి వాటిని 4 కుంచాలు చేసేవాడు. 4 కుంచాల ధాన్యాన్ని పౌర్ణమి నాడు బియ్యంగా మార్చి అన్నం వండేవాడు. అన్నం వండి తినేవాడు కాదు. ఈ అన్నం వండిన తర్వాత దేవతలకి పితృదేవతలకి నివేదన చేసి ఒక అతిథిని పిలిచేవాడు. పిలిచి ముందు అతిథికి కడుపు నిండా అన్నం పెట్టేవాడు. ఆయనకి అన్నం పెట్టేటప్పుడు పరమ సంతోషంతో పెట్టేవాడు, ఎంత తింటే అంత. తత్ ఉచ్ఛిష్టం అంటే మిగిలిపోయిన శేషం ఏదుందో ఆ శేషాన్ని తాను, తన భార్య, తన బిడ్డలు కలిసి తినేవాడు. మళ్ళీ ఆ పౌర్ణమి వెళ్ళిపోయిన పాడ్యమి దగ్గర నుంచి మళ్ళీ చతుర్దశి వరకు ఉపవాసం ఉండి మళ్ళీ ఒక్కొక్క ఒడ్డు గింజ చప్పున ఏరుకుంటూ పాత్రలో వేసి అమావాస్య వచ్చేటప్పటికి మళ్ళీ 4 కుంచాల వడ్లు చేసేవాడు. చేసి మళ్ళీ ధాన్యం వండి మళ్ళీ అన్నం వండి వచ్చిన అతిథికి పెట్టి ఆ శేషాన్ని మళ్ళీ తింటుండేవాడు. దేవతలకి పితృదేవతలకి పెట్టి, అమావాస్య అయితే పితృహోమం కూడా చేయాలి, చేసి అప్పుడు తింటుండేవాడు. ఇలా జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక సమయంలో దుర్వాసో మహర్షి వచ్చారు. దూర్వాసుడు అంటుంటారు, దూర్వాసుడు కాదు, ఆయన పేరు దుర్వాసుడు. దుర్వాసో మహర్షి వచ్చారు. ఆయన రావడం ఎలా వచ్చారు? దుర్వాసో మహర్షిగా వస్తే పెట్టడం పెద్ద విశేషం కాదు. బట్టలన్నీ చింపేసుకుని ముక్కలు ముక్కలుగా బట్టలు వేలాడుతుంటే ఒంటి నిండా మట్టి పూసేసుకుని జుత్తంతా చింపిరి జుత్తు చేసేసుకుని విపరీతమైన ఆకలితో ఉన్నవాడిలా వీళ్ళు ఇక అన్నం తినడానికి కూర్చునే సమయానికి ఆయన గబగబా వచ్చాడు. వచ్చి ఆకలిగా ఉందాయా అన్నం పెట్టన్నాడు. ఆ ఉన్న అన్నం అంతా తీసి ఎంత పెట్టినా తినేశాడు. తినేసి విస్తట్లో వేయి అని తినేసి ఆఖరణ పాత్రలో ఉన్నది పెట్టేశాక బ్రేవం తీంచి ఉత్తరాపోసనం బట్టి ఆ మిగిలిన అన్నం అంతా తీసి ఒంటికి రాసేసుకున్నాడు. రాసేసుకుని వెళ్ళిపోయాడు. కించిత్ బాధపడ్డాడు. అతిథి వచ్చాడు, పెట్టాను, కుండలోది సరిపోయింది అతిథికి, చాలు అనుకున్నాడు. 14 రోజులకు ఒక్క మాటే తింటాడు, బెంగ పెట్టుకోలేదు. ఆయన భార్య బిడ్డలు బెంగ పెట్టుకోలేదు. మళ్ళీ వెళ్ళి ఏరి తెచ్చాడు. ఇప్పుడు అమావాస్య వచ్చింది, మళ్ళీ తినబోతున్నాడు. మళ్ళీ అలాగే వచ్చాడు దుర్వాసో మహర్షి. మళ్ళీ పెట్టమన్నాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తినేశాడు, మళ్ళీ ఒంటికి రాసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా పౌర్ణములు అమావాస్యలు కొన్ని గడిచాయి. ఆయన వస్తున్నాడు, తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అన్నంబు వెట్టెన తడుతద అన్నంబంతయును కుడిచి ఆత్మదనిసి శేషాన్నంబు మేన నిండగా సన్నుతుడు అలదికొని మొగుడ చనియే నిజేచ్ఛన్. ఆ అన్నాన్ని ఒంటికి రాసుకొని వెళ్ళిపోతుండేవాడు. వచ్చాడు ఓ రోజున, మళ్ళీ వచ్చి ముద్గలా అన్నం పెట్టన్నాడు. అంటే మళ్ళీ అన్నం పెడుతున్నాడు. పెడుతుంటే తిని అన్నాడు, ఏమయ్యా నేను అప్పటి వరకు మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడుతూ అన్నాడు, మనమున ఏవగింప అవమానము చేయక ఇంచుకంతయున్ కినియక ఓలమందక అకృత్రిమ భక్తిను నర్చితీవు సజ్జననుత అన్నదానము ప్రసాదము సత్యము ధైర్యము దమంబును అపరిగ్రహత్వమును కొల్పుగ నీ ధనమయ్య ఇయ్యడన్. అన్నం పెట్టేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు, కానీ నీ దగ్గర అన్నం పెట్టడంలో ఎన్ని గుణాలు ఉన్నాయ్యా మహానుభావ. కనీసం అరే వీడు ఇంత అన్నం తినేస్తున్నాడు, ఇంకేం మిగలటం లేదని మనసులో కూడా యావగించుకోలేదు నన్ను. మాకు 14 రోజులకి తినవలసిన అన్నం తినకుండా ఒంటికి రాసుకుంటాడేంటి అని ఒక్క మాట అనలేదు, అవమానం చేయలేదు. నీకు పెట్టమయా అర్థం లేని పెచ్చ తిండి నువ్వును అని అనలేదు. నువ్వు ఇంచుకంత యుంగినియక మా మీద కోపగించలేదు. విపరీతమైనటువంటి భక్తితో నాకు అన్నం పెట్టావు. నిజంగా
ఈ అన్నదానం, ఈ సత్యం, ఈ ధార్మిక బుద్ధి నీ యందు అత్యద్భుతం. ఇలా ఎవరి యందు ప్రకాశించదు. చెవులకు ప్రేముడించు అనిశంబును నాలుక, దాల్మిపెంపు ధర్మవును శమంబు ద్రెక్కును సముద్ధతి నాకలి, వీని రెంటనుందవులవు జీవితస్థితి విధాయకమన్నము నీవు జీవితేచ్ఛ విడిచి తిప్పుడేమని ప్రశంసయునట్టు నినుంతపోనిధి. ఏమయ్యోయ్ ముద్గలుడా, నేను ఒక మాట చెప్తాను. నాకు జిహ్వచాపల్యం ఎక్కువ. ఏవి కనపడినా తినాలనిపిస్తుంది, ఏవి కనపడినా తినాలనిపిస్తుంది. విశేషమైన ఆకలిస్తుంది. ఆ ఆకలి వేసి తినాలనిపించినప్పుడు దానికి ఎవరైనా అడ్డొస్తే కోపం వస్తుంది. కోపం వస్తే ఇంద్రియ నిగ్రహం పోతుంది. పోతే నీ శపిస్తుంటాను. ఆకలికి కోపానికి అంత దగ్గర సంబంధం. 14 రోజులు అన్నం తిననివాడివి అన్నం వండి దేవతలకి నైవేద్యం చేసి అతిథిని పిలిచి పెట్టి తిందామని ఆకులేసుకుని ఇవాళ అన్నం తిందామని నీ భార్య బిడ్డలు నించునుంటే, ఇన్నిసార్లు నేను వచ్చి అన్నం తిని వెళ్ళిపోతుంటే, ఒంటికి రాసుకుని వెళ్ళిపోతుంటే నీకు కోపం రాలేదయ్యా? బాధపడలేదు? అరే ఇలా చేస్తున్నాడని అవమానించలేదు? పరమ సంతోషపడిపోయావు. పోన్లే, ఒకడికి కడుపు నిండా పెట్టానని మళ్ళీ గింజలు ఏరుకోవడానికి పోయావు. పోను అలాగని 2 సార్లు అయిపోయింది ఇప్పటికని ఉండలేనని తిన్నావా? వ్రతభంగం చేయలేదు. నీకు ఆకలి కోపాన్ని తెప్పించలేదు. నేను ఇంత మహర్షినా నాకు ఆకలి కోపాన్ని తెప్పిస్తాను. నేనా గొప్పవాడిని? నువ్వా గొప్పవాడివి? నువ్వు గొప్పవాడివి. నీకు అన్నం మీద ఆసక్తి లేదు. అన్నం తినకపోతే చచ్చిపోతానేమో అని దేహం మీద ఆసక్తి లేదు. ఉండడం గృహస్థాశ్రమంలో ఉన్నావు. అన్నం మీద ఉన్న అనురక్తిని గెలిచావు, శరీరం మీద ఉన్న అనురక్తిని గెలిచావు. నేను గెలవలేకపోయానయ్యా. ఎంత గొప్పవాడివి! కాబట్టి నీది తపస్సు కాదు. అన్నం పెట్టడం ఒకటే కనపడుతోంది. ఒక కలశలో ఉన్నటువంటి ధాన్యాన్ని బియ్యంగా మార్చి అన్నం పెట్టడం కనపడుతోంది. కానీ ఆ అన్నం వెనక ఇన్ని సద్గుణాలు ఉండడం తపస్సేగా. నీ ఎంత తపస్సు భాషించిందయ్యా? మనమున ఇంద్రియముల వర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు తపంబని చెప్పుదురు. అట్టి తపం అనగా నీ యంద కలిగే అభినవ భంగిన్. ఇంద్రియాల్ని వశం చేసుకోవడమే తపస్సు అంటారు. ఇంద్రియాల్ని వశం చేసుకోవడము అన్న మాటకు అర్థం ఏంటంటే బలవంతంగా తొక్కిపెట్టడం కాదు. ఆ ఇంద్రియములకు ఏది కనపడితే కదిలిపోతాయో అది కనపడినా వికారం పొందకపోవడం. 14 రోజుల తర్వాత తిందామని వండుకున్న అన్నాన్ని ఎదురుగుండా ఉన్నవాడు మొత్తం తిని ఒంటికి రాసుకుపోతుంటే కోపం రావద్దు, నోటి వెంట చొంగ కారిపోవద్దు ఆకలితోటి. ఏమీ కాదు. అంటే కళ్ళ ముందు కనపడినా ఇంద్రియాలు కదలలేదు. ఇది కదూ తపస్సు, ఇంద్రియాల్ని గెలవడం అంటే. కాబట్టి నువ్వు దానం చేసినట్టు కనపడుతోంది, కానీ దానం కాదు, తపస్సు సిద్ధించింది. ఇది దానానికి తపస్సుకి ఉన్న సంబంధం. దానము తపస్సు అవుతుంది ఒకనాడు. ఆ దానం సరిగ్గా తెలుసుకోకుండా అన్యాయార్జితాన్ని తీసుకొచ్చి దానం చేస్తే వచ్చే పుణ్యం ఏమీ ఉండదు. నేను తెస్తున్నాను కదండి, కొంత పెడుతున్నాను కదండి అని తేవడం ఎక్కువైపోతే పాపం ఒకటే వస్తుంది తప్ప వచ్చే పుణ్యం ఉండదు. కాబట్టి చూశావా ధర్మరాజా, తపస్సే సిద్ధించిందయా ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే దేవలోకం నుంచి రథం వచ్చింది. వచ్చి రావయ్యా నిన్ను దేవలోకానికి తీసుకెడతాం, ఇంత గొప్ప పని చేశావన్నారు. ఎక్కాడు బ్రాహ్మణుడు. ఎక్కి మహానుభావుడైనటువంటి ఆ ముద్గలుడు బయలుదేరుతున్నాడు. వెళ్ళిపోతుంటే పరిచయం మీద ఆ సారథిని అడిగాడు. కొంతసేపు ప్రయాణం చేశారుగా, స్వర్గలోకం అంటే అలా ఉంటుందని అడిగాడు. స్వర్గలోకంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళుంటారు అన్నీ చెప్పి ఓ మాట చెప్పాడు. అక్కడ అలసట ఉండదు, భోగములు ఉంటాయి. భోగమైనా మనకుండే లక్షణం ఏంటంటే ఎక్కువ అనుభవిస్తే అలిసిపోతాం. భోగమైనా సరే అదే పనిగా సినిమా చూస్తే చాలా బాగుంది అన్నారు కదండి, మొట్టమొదటి రోజే చూడాలన్నారనుకోండి, మీరు ఇంట్లో ఉన్న కాళ్ళు చేతులు కట్టి 10 రోజులు 4 షోలు చూపిస్తామన్నారనుకోండి, నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఈ భ్రాంతి పెట్టుకోనంటే కాదు. కాబట్టి మనకి భోగం అనుభవించమన్నా అలిసిపోతాం మనం. కానీ ఎంత అనుభవించినా అలిసిపోరు స్వర్గలోకం. బాగానే ఉంది, భోగాలు అనుభవిస్తారు, బాగుంది అంతవరకు. ఆ తర్వాత ఏమిటంటావా? ఆ భోగాలు అనుభవించడానికి కావలసిన పుణ్యం పూర్తయిపోగానే మళ్ళీ భూలోకం మీద పారేస్తారు. 2. ఇంకోటి ఏమిటి?
ఇంకా అక్కడ కర్మాధికారం లేదు. అక్కడ కూర్చుని కొత్తగా పుణ్యం చేయడానికి ఏముండదు, అయిపోతుంది కదా, మళ్ళీ పుణ్యం చేసి ఏదో కొంత పుణ్యం సంపాదించుకుని అక్కడే ఉందాం అంటే కుదరదు. అక్కడ పుణ్యం చేయడానికి లేదు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాసాన్ని పెంచుకునే అవకాశము లేదు. ఉన్న పుణ్యం ఖర్చయికి దబడాలంతే. అంటే వెంటనే ఆ మౌద్గలుడు అన్నాడు, ఆపు రథాన్ని అన్నాడు. ఆపాడు. ఎవడికి కావాలా భోగాలు? ఎందుకవి? భోగం అనుభవించడానికి అలసట ఉండదా? అలసట లేకుండా భోగం అనుభవిస్తాడా? అనుభవించినందుకు పుణ్యం పోతుందా? పోయింది కాబట్టి కింద పడిపోతాడా? పోని అక్కడ ఉండి చేసుకోవడానికి లేదా? ఎవడికి కావాలా? స్వర్గం కిందకి తీసుకెళ్ళిపోవడానికి. తీసుకెళ్తే ఏం చేస్తావన్నాడు, జ్ఞానం సంపాదించుకుంటాడు. అది వైరాగ్యం అంటే. ఇప్పుడు వైరాగ్యం వచ్చింది ఆయనకి భోగాల మీద. నిరపేక్షగా కిందకు వచ్చేశాడు, దింపేశారు భూమి మీద. అన్నిటి యందు సమత్వ బుద్ధిని పెంచుకున్నాడు. కష్టం లేదు, సుఖం లేదు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజాపహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదా శివం భజే అంటారు. అన్నిటి యందు సమానమే. అరణ్యమైనా ఒకటే, ఇల్లైనా ఒకటే, వజ్రమైనా ఒకటే, మట్టి బెడ్ అయినా ఒకటే. అలా సమత్వ బుద్ధిని పొంది నిరంతరము భగవంతుని ధ్యానం చేసిన కారణం చేత విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొంది, ఏ జ్ఞానమును పొందడం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానమును పొంది ఇక పుట్టవలసిన అవసరం లేకుండా శరీరాన్ని విడిచిపెట్టి జీవన్ముక్తుడై పరమేశ్వరునిగా ఆత్మగా నిలబడిపోయాడు. కాబట్టి దానంతో ఒక్క కలశలో ఉన్నటువంటి ధాన్యాన్ని సక్రమంగా దేశము, కాలము, పాత్రత ఈ మూడు తెలుసుకుని దానం చేయడం మొదలు పెట్టడం తపస్సే అయింది. కాబట్టి తపస్సు దానము విడదీయడం కుదరదు. ఎప్పుడు దానం విడిపోతుంది తపస్సు కన్నా? అన్యాయంతో ధనం కలిస్తే తప్ప. ఈ మూడు తెలిసి దానం చేసినటువంటి న్యాయార్జితమైన విత్తము వలన తపస్సులోనికే ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ తపస్సు జ్ఞానమునకు కారణమవుతుంది. ఆ జ్ఞానము చేత మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ధర్మరాజా, అసలు ఈ తపస్సు చేత సాధించుకోలేని విశేషము లేదు. కానీ తపస్సు చెయ్యడానికి యోగ్యమైన దేశము, యోగ్యమైన కాలము, యోగ్యమైన పరిస్థితి నీకు ఇప్పుడు అనుకూలించే. కాబట్టి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా, కొద్ది నెలలు మిగిలి ఉంది నీకు ఇంకా 12వ సంవత్సరంలో, ఇక ఇది దాటిపోయిందా నీకు కుదరదు. కాబట్టి చక్కగా తపస్సు చేయి. చూడండి, క్షేత్రాలకు వెడతాం. క్షేత్రానికి వెళ్ళిన తరువాత ఒక అద్భుతం ఉంటుంది. ఒక్క మాట గోవిందా అన్నారనుకోండి, 1,000,000 మాటలు గోవిందా అన్నట్టు. ఇంట్లో కూర్చుని 1,000,000 మాటలు గోవిందా అంటేనే 1,000,000 మాటలు గోవిందా. అక్కడ ఒక్క మాట గోవిందా అంటే చాలు. కాబట్టి వెంకటాచలం వెళ్ళాం. వెంకటాచలం వెడితే అదే పనిగా ఆనందనిలయంలోకి వెళ్ళిపోవాలని ఏం లేదు. చక్కగా వచ్చి కూర్చుని సిద్ధభూములు ఉన్నాయి. పైన తరిగొండ వెంకమాంబ గారి బృందావనం ఉంది, పాపనాశనం ఉంది, ఆకాశగంగ ఉంది. అలాంటి చోటికి వెళ్ళి కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశామనుకోండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశామనుకోండి, మహాభారతం పట్టుకెళ్ళి ఆరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి చదువుకున్నాం అనుకోండి, 1,000,000 మాటలు పారాయణ చేసిన పుణ్యం. ఒక 3 రోజులు వెంకటాచలం కొండ మీద ఉండి సుందరకాండ చదువుకుని వచ్చాడు అనుకోండి, 1,000,000 మార్లు సుందరకాండ పారాయణ చేసుకున్నట్టు. అది దేశము కాలము వలన సంప్రాప్తమవుతాయి. అక్కడికి వెళ్ళి కూడా వేళపట్టున పడుకోవాలి, వేళపట్టున తినాలి. ఎక్కడైనా 1 గంట మిగిలితే షాపింగ్కి వెళ్ళిపోవాలి అంటే 1,000,000 మాటలు క్షేత్రంలో షాపింగ్ చేసిన ఫలితం వస్తుంది. ఏమిటి ఉపయోగం నీకు? దానికి ఏమైనా ఉపయోగం ఉందా? పెట్టినవాడు ఎందుకో పెట్టాడు, పెట్టించినవాడు ఎందుకో పెట్టాడు, తెలియక నువ్వు తిరుగుతున్నావు. ఎందుకది? ఏమిటి ఉపయోగం? క్షేత్రానికి బొమ్మల కొట్లకి ఎందుకండి? ఏమిటి సంబంధం? ఎందుకు తిరగడం? ఎందుకు అసలు అక్కడ అవిందుకు? దాని బదులు శుభ్రంగా ఏ నామం చెప్పుకోవడానికి మంటపాలో ఉంటే చాలు. ఎక్కడికి ఎందుకు వెళ్ళామో దాన్ని అందుకు వినియోగించుకోమని కదా మనకి మహానుభావుడు వ్యాసవాక్కు. కాబట్టి ఆ దేశకాలములను వినియోగించుకోవడం వస్తే కారాగారాల్లో ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు, అడవుల్లో ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు, క్షేత్రవాసముల చేత తరించిన వాళ్ళు ఉన్నారు, సిద్ధభూముల చేత తరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేవలంగా దీన్ని ధర్మరాజు గారికి చేసిన ఉపదేశంగా స్వీకరించకుండా మనందరం కూడా మన జీవితాల్ని ఎలా ఒబ్బిడి చేసుకోవాలో, అన్యాయార్జితం తెచ్చి దానం చేస్తే ఫలితం రాదయా, న్యాయార్జితంలో 1 రూపాయి దానం చేయి.
తరిస్తావు అని ఇన్ని ధర్మసూక్ష్మములతో కూడినటువంటి వ్యాస భగవానుడి యొక్క ఉపదేశాన్ని స్వీకరించి మన జీవితాలు కూడా తరించేటటువంటి మార్గంలో మనం అనుష్ఠాన క్రమాన్ని తీర్చిదిద్దుకోవలసి ఉంటుంది. నేను వ్యాస భగవానుడు మాట్లాడినటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యాఖ్యానం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని ఆపుతూ, ఎందుచేత అంటే రేపు ఆరణ్య పర్వంలో చాలా గొప్ప ఘట్టం, మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టానికి దారి తీసినటువంటి పరిస్థితి, అసలు ఆ జరిగిన సందర్భం రేపటి రోజున ప్రస్తావనకు వస్తుంది. అందుకే నేను ఇక మిగిలిన శేషభాగాన్ని రేపు మాట్లాడతాను. అంటే రేపటితో అయిపోతుంది ఆరణ్యకాండని కాదు. కాబట్టి ఒక్క నిమిషం మీరు ఓపిక పడితే నేను మంగళం చెప్పి, రేపటి రోజున నూతన సంవత్సర ప్రారంభ దినం కాబట్టి రేపటి విశేష కార్యక్రమాలు ఏ ఉంటాయి దేవాలయంలో అన్న దాని గురించి ఒక్కసారి మాట్లాడతాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.